అయింది. తీర్త్ ఏం కావాలి తీర్త్ అట్లే వాంట్స్ టు ఉన్నారా? జాయిన్. ఇదేంది అసలు తిరగనే తిరగట్లేదు. అయ్యా గురువు గారు బాగాలేదు. సర్లేరా కొద్దిసేపు నీ మొహం చూసుకో, ఏం కాదు. అరే తెలియదు తీర్తు, ఏదో గ్లిచ్ అయి ఉంటారులేరా. ఇట్స్ ఓకే. సరే, నువ్వెందుకు రికార్డ్ చేస్తున్నావు? ఇంకా ఎవరు రాలేదు కదా. అరే నువ్వే మా కీ గెస్ట్. నీ 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 ఎంట్రన్స్, నీ బ్యాండ్ బాజా అంతా అన్ఫిల్టర్డ్ కావాలి మాకు. కాదు, ఇప్పుడు నేను ఒకటి ఏదో అడుగుదాం అనుకున్నా. నువ్వు రికార్డ్ చేసేపాటికి అడగబుద్ధి కావట్లేదురా. సరే చెప్పు పర్లేదు, అడుగు అడుగు. ఎవరిదో షవర్ బ్రేక్ ఏంటంటే ఏం చేస్తున్నారు? ఉండు అడుగు అడుగు. వస్తాడు షవర్ బ్రేక్ అయినాడు. ఉండు. కౌశిక్ ఇస్ ఆన్ ద వే. ఓకే. ఎక్కడ బ్రేక్ చేశాడు రాడు? ఆస్ట్రేలియాలో. అరే 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 పెద్ద మనిషి తప్పట్లు కొట్టండి. ఆయా పెద్ద మనిషి కెమెరా ఆన్ చేయాలరా. అడుంటది చూడు ఒక బటన్. ఏది నొక్కాలరా? అబ్బా అదే ఎర్ర బటన్ ఒకటి ఉంది, అది నొక్కచ్చా? ఎర్ర బటన్ నొక్కి తెల్ల బటన్ దాని మీద. కౌశి రే అసలు రే ఊసరవెల్లిలో జూనియర్ ఎన్టీఆర్ లాగా ఉన్నారా? నీ కర్లీ హెయిర్, నీ స్మార్ట్నెస్. థ్యాంక్ యూ. అమ్మ ఎందుకు ఇందాక కదరా మీకు మంచిగా బిరుదిచ్చాను, ఇండిగో ఫ్లైట్ అన్నాను. మీరేంటారు మొత్తం తీస్తారు మ్యూజిక్ యాడ్ చేయమంటావా? మ్యూజిక్ యా వచ్చిందా మ్యూజిక్ రాలా? వచ్చిందా? వినిపిస్తుందా? సౌండ్ కొంచెం సౌండ్ అంతా తగ్గిము, ఇంటేం కాదు బో. తగ్గిందారా తీర్త్? సౌండ్ తగ్గిందా? అరే నిజంగా నీ సైడే ప్రాబ్లం. కౌశిక్ నీ తగ్గిందరా? నాకు తగ్గింది, లైట్ తగ్గింది. ఫార్ బెటర్ దాన్ బిఫోర్. అరే నువ్వు దేంట్లో మళ్ళీ రావద్దు, వద్దు, పాట ఆపేస్తా. వద్దు ఇన్నిసార్లు ఎగ్జిట్ అవ్వమాకరా తీర్త్, ఇంక చాలు. పాట కావాలంటే ఆపేస్తా. కొద్దిసేపు తట్టుకో. ఇద్దరు పెద్ద మనుషులు జాయిన్ అయిన వెంటనే పాట ఆపేస్తారు. ఏర్రా ఇలా ఏమో ఆస్ట్రేలియా వాళ్ళకి టైం సెన్స్ లేనట్టుందిరా తీర్త్. ఆయన ఇంకా బ్యాంకాక్ లోనే ఉన్నాడుగా. అదిగో బ్యాంకాక్ ఈయన కూడా వెళ్ళాడు. ఈ పెద్ద మనిషి అక్కడ నవ్వుతున్నాడు చూడు. ఆ ఎర్ర టీ షర్ట్ వేసుకొని ఆ పెద్ద మనిషి కూడా వెళ్ళాడు. అంతా బ్యాంకాక్ అంతా అయిపోయి రిటర్న్ వచ్చారు మెత్తగా ఇప్పుడే. తీర్త్ సరే కానీ రే బ్యాంకాక్ లో ఏమేమి సంస్కారాలు నేర్చుకుని వచ్చావు నువ్వు? ఫస్ట్ నమస్కారం పెట్టాలరా సాహిత్. నువ్వేం రా నువ్వు అంతా తెలియకుండా ఏమేమి సంస్కారం అని చెప్పి అవి కాదు కానీ బ్యాంకాక్ లో ఏం చేసేది? నవీన్ గారు జాయిన్ అయ్యే లోపల బ్యాంకాక్ లో రికార్డింగ్ చేస్తున్నావు పోరా సాగు. అరే ఇప్పుడు వెళ్ళిపోయాడు రా. సరే చెప్పురా. బ్యాంకాక్ లో ఏం చేస్తారు రా? బుద్ధుడు బొమ్మ చూస్తారు, దండం పెట్టుకుంటారు. హోటల్ బయట బుద్ధ పెట్టి ఆ బుద్ధుడి విగ్రహం మాటలు వచ్చినంటే నువ్వు ఈ పాటికి పాటలో నిండు. ఎందుకు వచ్చిందా? బుద్ధుడు అంట ఏందో నీతి వాక్యాలంతా చెప్తా అన్నాడు. మీ ఆవిడ చూస్తుందా ఈ పాడ? చూస్తుందా? అందుకు చేస్తున్నా. అలా ఏం కాదు, చాలా జెన్యూన్ గా చెప్తున్నాను. అవునా? నైస్ రా. ఇంకేంటి? అరే ఈ పాడ్ లో ఇద్దరు కొత్త పెళ్లి కొడుకులు ఉన్నారు తెలుసా? కొత్త పెళ్లి కొడుకులు కాదు, బేసిక్ గా మనందరం నిత్య పెళ్లి కొడుకులు అంటారు. అబ్బో నిత్య అంటే ఏంద్రా? ఎప్పుడు పెళ్లికి రెడీగా ఉంటారు వీళ్ళు. వాళ్ళకి థాయిలాండ్ పాస్పోర్ట్ ఉంటదిరా. అవునా? ఇండియన్ పాస్పోర్ట్ తో పాటు థాయిలాండ్ పాస్పోర్ట్ ఉంటది. ఎవరిద్దరు? అదే నువ్వు చెప్పావు కదా ఇక్కడ పెద్ద మనిషి కౌశిక్, నవీన్. నవీన్ అని చెప్పకూడదు, షవర్ ఇరిగిన పెద్ద మనిషి. ఏందో వాడు స్నానం చేసేప్పుడు ఎగరేసినాడు, పైన ఏదో తగిలి నేను కట్ చేయను. నేను నీకు గ్రూప్ లో పెట్టా, రే అన్ఫిల్టర్డ్ రా అంతా పోతుంది అన్న. మాకు ఎలాగో మేము ఏమంటారు రా సాహిత్యాన్ని డబ్బులు వసూలు చేసేది యూట్యూబ్ వాళ్ళ దగ్గర నుంచి. మానిటైజేషన్
మానిటైజేషన్ కూడా స్టార్ట్ చేయాల. సో మాకు ఏం ఫరక్ పడదు. మాకు ఎలాగో బ్లాక్ చేయడు. బ్లాక్ చేసినా మాకేం లేదు. సో అట్టే చేయడురా, వదిలేస్తారు. నవీన్ గారు చేస్తాడు నన్ను. అరే రే నవీన్, ట్రూ నవీన్ గాని బయటికి తీసుకున్నారా ఈ రోజు ఈ పాడ్లో? అబ్బా, నాయన ట్రూ నవీన్. వద్దు వద్దు వద్దు. రేపు పాటు చాలా చాలా ట్రూగానే ఉంటాడు రా వాడు ఎప్పుడు. అవునా? అబ్బా, చాలా అబ్బా. చాలా మంచివాడు. ఏం ఇది పెట్టు కొంచెం మంచిగా పెద్దగా Okay. నేను చెప్పేది. Yeah, yeah. నేను సెలవాడు పెట్టు. రే తీత్, నువ్వు మొన్న ఈరోజు పొద్దున్న ఫోన్ చేసినప్పుడు నీకు వచ్చిన రివ్యూస్ చెప్పావు, కానీ నీ బజ్జీల పాడికి నాకు వచ్చిన రివ్యూస్ చెప్తా. చెప్పు. నీ పునుగులు బజ్జీలు అసలు నిజంగానే డిఎం ఈ వాక్ చాతుర్యం ఉన్న మనిషి ఎవరు అని ఎంతమంది అడిగారా? నిజంగా రా, అసలు సునాయాసంగా మాట్లాడగలిగే ఈ మనిషి ఎవరు అని అడిగారు చాలా మంది. నిజంగానే ఇంకా నేను పునుగుల గురించి అడిగారేమో అనుకున్నారా? పునుగులు నుంచి అడగలేదురా. పునుగుల గురించి నువ్వు తప్ప ఎవరు దాకలేదు అనుకుంటారు. రెండో మూడో కమెంట్లు పడ్డారా పునుగుల గురించి? యా అవును రే ఆసీస్. అరే వాళ్ళు ఒలింపిక్ లో గోల్డ్ గెలవడంలో బిజీ ఉన్నారు. రాసేసి డిస్టర్బ్ చేయగలని. అవును. అరే ఈ రోజు పొద్దునరా టెన్నిస్ డబుల్స్, మెన్స్ డబుల్స్ జరిగింది. ఆస్ట్రేలియా వర్సెస్ యుఎస్ఏ. పోటా పోటీ, నెక్ టు నెక్. ఆస్ట్రేలియా గెలిచారు? గెలిచిందిరా. ఆస్ట్రేలియా. ఆ, యా. యుఎస్ డబుల్స్ లో ఒక ఆయన మన ఇండియన్ ఆరిజిన్, రామ్, తమిళ ఆయన అనుకుంటా. మ్మ్. యా, చాలా చాలా బాగుండింది మ్యాచ్. నేను సరిగ్గా అన్ని బాగానే లేబుల్ చేస్తున్నారు, కానీ ఈ ఒలింపిక్స్ చూసేటప్పుడు కొన్ని దగ్గర మ్యాచెస్ అంత స్పెసిఫిక్గా చూపించలేదు. సరే అని చెప్పి జావెలిన్ త్రో అని ఉంటే పెట్టాను రా. మన అబ్బాయి పేరు ఏం చోప్రా, నీరజ్ చోప్రా. నీరజ్ చోప్రా కదా జావెలిన్ త్రో లాస్ట్ టైం గోల్డ్ మెడల్ గెలిచాడు కదా. యాడ చూస్తానే ఉన్నా యాడ్రా నీరజ్ చోప్రా అంటే దాన్ని డెకెథలాన్ అంటారంట. డెకెథలాన్ వేరంట, ఇండివిజువల్ ఈవెంట్స్ వేరంట. డెకెథలాన్ అంటే మిక్స్ ఏంటంటే బేసిక్గా హై జంప్లు, జావెలిన్ త్రోలు అవన్నీ మిక్స్ కంటిన్యూస్గా పొద్దుటి నుంచి సాయంత్రం దాకా జరుగుతాయి అనుకుంటా. దాంట్లో ఒక్కొక్క మొత్తం యావరేజ్ తీస్తారు. ఎవరికైతే హై పర్ఫార్మెన్స్ ఉంటారో వాళ్ళకి గోల్డ్ మెడల్ వస్తుంది. అది బేసిక్గా డెకెథలాన్ అంట. సో నువ్వు చూస్తున్నావు కౌశిక్ ఒలింపిక్స్? కానీ తెలియవరా. మళ్ళీ క్రికెట్ అయితే చూస్తావా? వాడు లక్షక్ ఖానా ఎవరో వచ్చిందని తెలుసు. లక్షక్ సేన్. అది కూడా ఈ మీమ్స్ వాళ్ళ దయ వల్ల తెలుసు. నాకు తెలిసి ఫస్ట్ టైం అనుకుంటారా, అబ్బాయి పేరు మర్చిపోయా, ఇంకో బ్యాడ్మింటన్ ప్లేయర్ ఉన్నాడు. లక్షయ్ సేన్ వర్సెస్ మన బ్యాడ్మింటన్, బేసిక్గా ఇండియా వర్సెస్ ఇండియా జరిగింది ఒక మ్యాచ్, క్వాలిఫైయర్స్ అనుకుంటా, మెన్స్ సింగిల్స్ బ్యాడ్మింటన్. నిన్న స్విమ్మింగ్ లో గోల్డ్ సిల్వర్ రెండు కెనడా గెలవాలి అట్లయితే. అవునా? ఓ 100 మీటర్స్ బటర్ఫ్లై గోల్డ్. అది ఉమెన్స్. ఓకే. నిన్న మెన్స్ 100 మీటర్స్ బటర్ఫ్లై అయింది. దానిలో గోల్డ్ సిల్వర్ రెండు కెనడాకి వచ్చింది. అరే నేను ఒకసారి రిజిస్టార్ట్ చేస్తారా? మరి చాలా చిన్న కనిపిస్తున్నా. మరి పోతుంది నేర్చుకోపోను. సరే తీతు పర్లేదు. ఎగ్జిట్ మళ్ళీ జాయిన్. ఇంకేంద్ర కౌశిక్, పెళ్లి పనులు ఎక్కడ దాకా వచ్చాయి? వచ్చినాయి. పూల్ సదడం దగ్గర దాకా వచ్చినాయి. రే చాలా కాస్ట్లీ కదరా పెళ్లి చేసుకోవడం ఇండియాలో. అది వేస్ట్ ఆఫ్ టైం రా ఇదంతా. అసలు వేస్ట్ ఆఫ్ టైమా? వాడి స్క్రీన్ స్ట్రక్ అయిపోయి వాడు పొలుగా అనిపిస్తా ఉన్నాడు మనకి. రే నువ్వు అంటే క్లోజ్ చేసే లాస్ట్ మినిట్ లో ఏదో కనపడి ఉంటుంది ఆయనకి. పెళ్ళి ఎప్పుడు రా? అక్టోబర్ 27th. ఇండియా ప్రయాణం ఎప్పుడు మరి? సెప్టెంబర్ 27th. ఓ నెల ముందు వెళ్తున్నావు. మనం వెళ్తేనే కొంచెం ఏమైనా తగ్గుతాయేమో అని. అలా అనుకుంటాం. మనం వెళ్తే అన్నా మానిటర్ చేసి తగ్గించాలనుకుంటాం. ఈ బాహుబలి RRR సెటిల్ రేంజ్ లో విజువలైజ్ చేసుకుంటారు. మనం పోయి అంత సీన్ లేదు, మనదంతా గుణశేఖర్ సెటిల్ అని చెప్పాలి. గుణశేఖర్ కూడా భారీగా వేసేటోడు కదరా కౌశిక్. బిబ్బే కదా. గుణశేఖర్ ఎక్కువ CGI ఉండే అనుకుంటారు, గ్రీన్ మ్యాటల్ బ్యాచ్ అనుకుంటా. అవునా? అంటే వేసేటోడు అనవసరమైన సెట్లు కూడా వేసేటోడు. మరి శక్తికి అశ్విని దత్ బాబాయ్ డబ్బులన్నీ ఏమయ్యాయి? వాడు
ఓ మెహర్ రమేష్, ఓకే. గుణశేఖర్ వేరే ఆయన. గుణశేఖర్ ఎవరు? రుద్రమాదేవి. ఒక్కడు రుద్రమదేవి. బా ఒక్కడేమన్నా సినిమా అన్నారా? ఒకటి మంచి సినిమా పాపం, ఆయన కెరీర్ మొత్తం ఒక్కటే యాక్చువల్లీ మిగిలింది. సైనికుడు కూడా మంచి సినిమానే, కానీ అది యువ సినిమా ముందు రావటం వల్ల ఎక్కువ ఎక్కువ ఇన్స్పైర్ అయ్యి తీసినట్టు అనిపిస్తుంది అది యువ దగ్గర నుంచి. కాదు కౌశి, యువ కాదు, బాయ్స్ కదా. యువాలో తమన్ లేడు కదా, బాయ్స్ లో కదా ఉండేది. బాయ్స్ లో తమన్, బాయ్స్ లో తమన్నా. యువలో సూర్య, మాధవన్. సూర్య పాలిటిక్స్. క్యారెక్టర్ కైండ్ ఆఫ్ జార్జ్ రెడ్డి రిఫరెన్స్ త్రో. సిద్ధార్థ్ కూడా ఉంటాడు కదా. సిద్ధార్థ్ త్రిష. అరే లుక్స్ లైక్ వి కెనేడియన్స్ ఆర్ ఓన్లీ పంచోల్ రా. నేను ఇంకా కెనేడియన్ కాదురా రే. అదేలే, అంటే వి కెనేడియన్స్ అంటే కెనేడియన్ రెసిడెంట్స్. ఎందుకు కాదు, ఈజీ స్టడీ పర్మిట్ గా. all of us are study permit guys రా. ఓకే, ఇదిగో ఉండు. మిస్టర్ బిజినెస్ మ్యాన్ జాయిన్ అవుతున్నాడు. రే ఏమైందిరా? ఫోన్ ఇటు తిప్పురా. ఒరే బాలేదా? ఊరి ఇడు మళ్ళీ పోయాడు రా. రే ఇది కాదురా. ఏమనుకో, ప్రొఫెషనల్ బిహేవ్ చేయమన్నాడు రా అండి. ఏమనుకుంటా. ఎనీవేస్, అరే కాదురా, వీడు జాయిన్ అయ్యేటప్పుడు ఈ రివర్ సైడ్ ప్లాట్ఫామ్ పెద్ద బ్యానర్ చూపించింది నాకు, తీర్త్ జాయిన్డ్ ఇన్ పోర్ట్రేట్ మోడ్ కేర్ఫుల్ అని. హెడ్స్ అప్. ఇంత పెద్ద బ్యానర్ వేసింది నా స్క్రీన్ మీద. ఉండు స్క్రీన్ షాట్ తీసి పడి పెడతా. ఏందో వీడు కదా. ఆసిఏడి పోయిందండి స్క్రీన్ షాట్. ఆసికి ఇప్పుడు ఈవినింగ్ కదా, మధ్యాహ్నం. వాళ్ళకి ఫోర్త్ థర్డేనా? లేదు, Monday ahead రా. ఫోర్త్ వాళ్ళకి సండే. నాకు లాంగ్ వీకెండ్ లేదా మరి? మీకు ఉందా మీ ప్రావిన్స్ కి లాంగ్ వీకెండ్ రేపు? మాకా నిన్నేరా కౌశి. మాకుంది. ఓకే అయితే ఓన్లీ క్యూబెక్ లేదనుకుంటా అయితే. ఏంటది? ఇంకేంద్రా విశేషాలు, వ్యవహారాలు? ఇంకేం లేదా? ఉద్యోగం కొంచెం నాలెడ్జ్ కోసం అని చెప్పి మోడర్న్ మాస్టర్స్ చూసిన నెట్ఫ్లిక్స్ లో. మోడర్న్ మాస్టర్స్ అంటే రాజమౌళి ఇది వచ్చింది ఎపిసోడ్. ఓ ట్రైలర్ రిలీజ్ చేసినట్టున్నారు. మెయిన్ వచ్చేసింది ఫ్రైడే వచ్చినట్టు. నేను చూద్దాం అనుకుంటున్నా. బాగుందరా? అంటే తెలిసినాయి అన్ని, కానీ ఇంగ్లీష్ లో చూడండి, తెలుగులో చూడద్దు. ఏరా తెలుగులో డబ్బింగ్ రా. వాడెవడో చెప్పింది డబ్బింగ్ అందరికి. ప్రభాస్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి, రామ్ చరణ్ కి వాడెవడో చెప్పింది డబ్బింగ్ తెలుగులో. ఇంగ్లీష్ లో అయితే వీళ్ళే మాట్లాడారు. ప్రభాస్ కి, జూనియర్ ఎన్టీఆర్ కి డబ్బింగ్ వాళ్ళు చెప్తున్నారు వాళ్ళ ఎక్స్పీరియన్స్. అది కూడా వీడు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి చెప్పాలి కదా మనకు నరేషన్. నెట్ఫ్లిక్స్ వాడు ఎవరినో హైర్ చేసుకుని థర్డ్ పార్టీ అని వాడితో చెప్పించుకోండు. వాడు మరి గ్రాంధికం వాడా? వాడు లక్ష్మీ గణపతి ఫిలిమ్స్ అన్నట్టు చెప్పాడు. నేడే చూడండి తీర్థ గారి వ్యాపారం. ఏంటి రే అది మరి ఏంద్రా నాయన, యాప్ అన్ఇన్స్టాల్ చేసి వ్యాపారం అయిపోయిందిరా నాయన. ఇప్పుడు బానే ఉన్నారా అంతా? నిన్నేరా ఇప్పుడు కూడా చిన్నగా కనిపిస్తున్నాయా? కొంతసేపు నీ అందాన్ని నువ్వు చూసుకోరా, మమ్మల్ని వదిలే. అరే నాది నేనైతే చూసుకుంటారా. మీడియా బోర్డు అని మధ్యలో పెద్దగా వచ్చింది, ఆ కంపెనీ CEO కోసం అనుకుంటా. సరే కానీ ఇదిగో ఎవరు జాయిన్ అవుతున్నారు గెస్ట్? మౌలి. వాడు అదే ఎగ్జాక్ట్ గెస్ట్ చేస్తే వాడు జాయిన్ అవ్వకముందు వాడికి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వాలరా నువ్వు. నేనే నువ్వు రే ఇంట్రడక్షన్ లక్ష్మీ గణపతి ఫిల్మ్స్ రేంజ్ లో ఇవ్వాలరా మౌలి. మన ఫస్ట్ టైం జాయిన్ అవుతున్నాడు గెస్ట్ మన పాడ్కి. అవుటింగ్ కని పోయి అట్లా ఒక వైఫ్ ని తెచ్చుకున్న మౌలి. అరే కొడతారా నిన్న? ఎందుకు? అరే పర్సనల్స్ కాదురా, కొద్దిగా మన
సరే 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 అరే మౌలిక సాహిత్ intro. సాహిత్ సాహిత్ వీడు నన్ను ఇరికిచ్చేస్తాడు రా, చెప్పంటాడా నేను చెప్తానా, ఇద్దికో ఇలా అన్నాడు రా అంటాడు వీడు. కాదు వాడు ఎడిటింగ్ లేపడు తర్వాత ఎవరైనా మర్చిపోయారా అంటాడు. అరే నేను వరుణ్, నువ్వు నన్ను అంతా ఇరికించుకో, నువ్వు చెప్పావు ఇంట్రడక్షన్. ఓకే, వరుణ్ చెప్పు. ది మోస్ట్ Accept అంటే ఏరా రేయ్. యాక్సెప్ట్ చేస్తా తొందరగా elevation ఓకే ఓకే ఒక సెకండ్ ఇస్తా. మాకు తెలిసిన గ్రూప్లో ది బిగ్గెస్ట్ మహేష్ బాబు ఫ్యాన్, గత 2 సంవత్సరాల్లో కనీ విని ఎరగని రీతిలో బాడీ ట్రాన్స్ఫర్మేషన్ సాధించి కొద్దిగా బాగా చబీగుండే అబ్బాయి నాజుగ్గా అయ్యి ఆస్ట్రేలియాలో స్థిరపడి సిటిజన్ అయ్యి, లెట్స్ వెల్కమ్ ద వన్ అండ్ ఓన్లీ ఆసీ. నాకు తెలిసి ఇప్పుడు దాకా మా ఫ్రెండ్స్ గ్రూప్లో సిటిజన్షిప్ వచ్చి ఇప్పుడు ఇప్పుడు వాడు వీడియో రాకపోవాలా. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్. ఏంద్రా గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడే నీకు ఒక పెద్ద ఇంట్రో ఇచ్చారా? ఏం సంగతి? నీ ఇంటర్నెట్ సరిగ్గా ఉండట్లేదురా, నీ ఇంటర్నెట్ చాలా స్లోగా ఉన్నట్టుంది. ఒక్క నిమిషం. నీ వీడియో అవునా? లాగ్ ఉంది. హాయ్ రా మౌలి. హాయ్ హాయ్. అరే నీకు చాలా పెద్ద ఇంట్రో ఇచ్చాను రా. అరే రే సతమతం అయిపోతున్నారు రా అందరా. నీ ఇంటర్నెట్ బాగానే ఉందా మౌలి? నా ఇంటర్నెట్ బాగానే ఉందండి వరుణ్. ఒక్క నిమిషం. అబ్బా అసలు వీడు డీసెంట్ కమ్మా మొగుడు లాగా ఉన్నాడు కదా అసలు. అసలు రే కొద్దిగా నీట్గా మాట్లాడరా, అంటే కొద్దిగా మరీ అంత ప్రొఫెషనల్ కాకపోయినా అంటే కొద్దిగా లోపల నుంచి తీరా నీ ఒరిజినల్ ఇది వ్యాపారం అనేటోడిగా. అరే మాల్ పాడ్కాస్ట్ లాగా కాకుండా కొద్దిగా నీ ట్రూ సెల్ఫ్ తీరా మౌలి బయటికి. ఓకే ఆడమి తీరే మా మీద తక్కర్లా. అదే కదా అసలే ఇప్పుడే తీసుకో. సరే కానీ షవర్ బిగిచ్చాడు అంటున్నా నవీన్ గారు. బన్నింగ్స్కి వెళ్ళాను అన్నాడుగా, బాగానే వస్తుందా ఇప్పుడు? బన్నింగ్స్కి వెళ్ళాడు అన్నాడు కదా. పర్లేదు. నువ్వేనారా మౌలి? నేనే ఇప్పుడే చెప్పాడు నీ గురించి, కనబడ్డాడు బాగా కష్టపడాను. బాగానే అనిపిస్తుందా? బాగానే అనిపిస్తుందా? బాగానే అనిపిస్తుందా? ఓకే. అరే అటు 2 minutes నిన్ను యాక్సెప్ట్ చేయకుండా నీ గురించి 2 minutes తీసుకొని నిన్ను ఇంట్రోడ్ ఇస్తే భలే ట్రాన్స్ఫర్మేషన్ అయినాడంటే నువ్వేమో కరా నవ్వులుతున్నావు నోట్లో వేసుకుని. వీట్ బిట్స్ రా, ఇంకేం చేయమంటా. ఏంద్రా ఈ మౌలి? వీట్ బిక్స్ వీడ్ కాదు, వీడా? అవన్నీ వీట్ చెప్పరా కాదురా, వీట్ బిక్స్. వీట్ మిక్స్. ఓకే, వీట్ బిక్స్, వీట్ మిక్స్. వీట్ మిక్స్ చేస్తారని మాకు తెలుసు, వీడిలో మిక్స్ చేస్తారు. సరే ఓకే. అవును, ఏంటి నవీన్ ఎక్కడ? ఇంకేం సంగతి? హాయ్ సాహిద్. హాయ్ హాయ్ హాయ్. ఇదిగో ఈ అబ్బాయి షవర్లో బిగిస్తున్నాడు. తీర్తి నీకు హాయ్ చెప్పలేదు రాడు. హాయ్ కౌశిక్. అది ఒరే ఈడు లాగ్ ఏదో ఒరే వాడు మౌలి గారికి హాయ్ చెప్పలేదా అంటే హాయ్ కౌశిక్ అంటారు. వాడు ఇంకా సాటర్డే నైట్ లోనే ఉన్నాడు. వాడు లేపండి రే. మౌలి తీర్తి ఇప్పుడే నీ గురించి ఒక సంచలనమైన వార్త ఒకటి ఏదో చెప్పాడు రా. నీకు ఇంట్రో ఏం చెప్పాడు? ఔటింగ్కి వెళ్ళి ఘనత సాధించుకొని వచ్చావు అంటున్నావు. ఏం ఔటింగ్? లైఫ్ పార్ట్నర్ తెచ్చుకున్నావు అని చెప్పినారా? నేను తెచ్చుకున్నా, చాలా మంది ఆడే ఆగిపోయారు కూడా, అది చెప్పలేదు. ఎవరికి దగ్గర వాడు మనం చేయలేం కదా. మౌలి నువ్వు తెచ్చుకున్నావు, చాలా మంది అక్కడ ఆగిపోయారా? చాలా మంది అక్కడే వదిలేసి తీసుకురాకుండా దాన్ని ఎవరైనా చేయలేదు అక్కడే. ఓకే డోంట్ గో ఇంటు ద రూట్స్. ఓకే, పైన అలా. అరే మౌలి అదిగోరా మీ తోటి మహేష్ బాబు ఫ్యాన్ కౌశిక్, ఇంట్రడ్యూస్. అభిమాని. హాయ్ కౌశిక్. హాయ్ బ్రో. మా మౌలికి చేతుల మీద ఘాట్లు ఉంటాయి. ఏంటంటే సూసైడ్ అటెంప్ట్ కాదు, మహేష్ బాబు అంటే అట్లా కోసుకుంటాడు. అరే మౌలి మీ ఏ సెక్షన్ మొక్కే ఇది? కొద్దిగా అర్థమైంది.
అరే కానీ కౌశిక్ నీ ఫేస్ లో నిజంగా పెళ్లి కళ అయితే వచ్చేసిందిరా, తెలుస్తుంది క్లియర్ గా. అట్లేం రాలే, ట్రిమ్మింగ్ చేశాను అందుకనే అట్లా కనబడుతుంది. ఏ పోరా. రే మౌలి కాసేపు అలా ఒప్పుకో బ్రో, పాడ్కాస్ట్ చూస్తారు చాలా మంది. సంబంధం లేకుండా కాదురా. అడగచ్చు, వరుణ్ కి తెలిస్తే మౌలి ఈడు కౌశిక్ గాడు ఊసరేలో జూనియర్ ఎన్టీఆర్ లాగాడు. అవును అట్లే ఉన్నాడు. ఫోర్స్ చేయి, ఇంకొంచెం ఫోర్స్ చేయరా. చెప్పు, అడుగు చంద్ర. నీకు ఆహా. అడుగు, నీ ఇష్టం ఏముందిలే. చెప్పు జీ, వాడు చెప్పు, వాడి పేరు చెప్పు, టామ్ క్రూజ్ చెప్పు. టామ్ క్రూజ్ కాదు కనరా, వీడు నిజంగా మిక్స్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ అండ్ మన విశ్వక్సేన్ ఉంటాడు చూడు. అవునా? అరే ప్లీజ్ రా, క్రాస్ బ్రీడింగ్ చేయకురా నన్ను. అరే రే 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 నవీన్ గారు జాయిన్ అవుతున్నాడు. అరే నా ఇంట్రెస్ట్ సార్ ఆడికి, అంటే రీ ఎంట్రీయా? ఇదివరకు కనిపించాడులే కానీ పాటలు ఎవరైనా ఇంట్రెస్ట్ ఈజీ కేజీఎఫ్ మొక్కగా. ఎగ్జాక్ట్లీ. పింక్ లిప్స్ అదిగో ప్లీజ్ యాక్సెప్ట్ అంట. ఓకే రా, కేజీఎఫ్ మొక్కగా యాక్సెప్ట్ చేస్తున్నా. ఓకే లెట్స్ గో. హాయ్ రా నవీన్. ఏ నవీన్, షవర్ బిగించావా? బిగించాం. పొద్దున్నే షవర్ ఎందుకు ఎరగొట్టావురా? అదే అడిగి ఇప్పుడు షవర్ ఎందుకు కొట్టావు నవీన్? అవన్నీ స్పాట్లో చెప్పచ్చు అంటారా? చెప్పచ్చు, పర్లేదు. కాకపోతే మీ మామ నీ కాబోయే మామ అత్త వాళ్ళు చూసుకోకుండా చూసుకో అంతే. మరి వైలెంట్ అల్లుడు దొరికాడు అనుకుంటారు. ఏరా నవీన్, చెప్పు పర్లేదు. ఎక్కడ కొట్టావు? షవర్ ఎలా జరిగిందంటే, అదే వరుణ్ పాడ్ జాయిన్ అవ్వాల్సింది. సరే హడావిడిలో రాసుకోరా వరుణ్, ఫస్ట్ రాసుకో టైటిల్. షవర్ ఎలా జరిగింది ఇప్పుడు తీసి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. కాదు వరుణ్, నువ్వు అట్లా చెప్తున్నావు, వాడేదో క్యాజువల్ గా అడిగితే. చెప్పరా నవీన్, చెప్పు. ఏమైందంటే మన పాడ్ ఉంది కదా, సో వెంటనే ఫ్రెష్ అవుదాం అనేసి ఇంకా షవర్ ని జస్ట్ ఫేస్ వాష్ చేసుకున్నా సరిపోద్ది కదా నవీన్. నువ్వు అది జరిగిన దానికి నువ్వు పాడ్కాస్ట్ పెట్టే కదరా, నిజం చెప్పరా? అంతే కదా. సరే కానీ కాదురా, ఎవరో అన్నారు, నేనైతే కాదు. థాయిలాండ్ నుంచి ఏంటి? ఏం లేదు రా చెప్తా. థాయిలాండ్. రే మౌలి, వీళ్ళిద్దరు థాయిలాండ్కి వెళ్ళారు తెలుసుగా, బ్యాంకాక్ థాయిలాండ్. అవును, పటాయా బిట్టాయా. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ రా? మీ ఇద్దరు కొద్దిగా థాయిలాండ్ గురించి మాట్లాడండి ఫస్ట్. ఏంది? నువ్వు కూడా వెళ్ళావంట బెంగళూరులో ఉన్నప్పుడు. వరుణ్ చెప్తున్నాడు, నవీన్ చెప్తున్నాడు. సరేరా, అలానే శాంతి కూడా పిలుచుకుంటారా వచ్చేటప్పుడు, వింటుంది. నోరు మీరా రే, కొద్దిగా ఇదిగో ఇంకో 2 నెలల్లో పెళ్ళి అవుతుంది, కొద్దిగా సంసార పక్షంగా నడుచుకో. మరి నువ్వు అడిగే క్వశ్చన్ ఏంట్రా ఈ టైంలో? అరే వెళ్ళినావు కదరా నువ్వు, సరేరా రే చెప్పండి రా, థాయిలాండ్ ఎక్స్పీరియన్స్ గురించి చెప్పండి రా. చాలా బాగుందిరా, చాలా బాగుంది. మెమరబుల్ జర్నీ. వాడి ఫ్రెండ్స్ తో అందరితో మంచి బ్యాచులర్ పార్టీ ఇచ్చాడు. వరుణ్ ఇన్నర్ ఫీలింగ్ నేను చూడని లోతులా అన్నట్టు పెట్టిండ్రు ఎక్స్ప్రెషన్. ఇది మాత్రం 100% ట్రూ. ఇది మాత్రం పాడ్ లో రీల్ గా రావాల్సిందే. రీల్ గా వస్తుంది, రీల్ గా. సరేరా, 6 మొహాల రీల్ ఎలా పడతాయో చూడాలి ముందు. యాచ్ వాస్ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్. అట్లానే నవీన్ గాడు యాచ్ లో అందరూ నవీన్ గాడి గురించి ఒక ఫ్యూ సెకండ్స్ మాట్లాడారనమాట. రే నవీన్, అది ఎప్పుడు వస్తుంది రా రీలా? నేను వీడియో ఉంది, వీడియో ఉంది. మరి ఎందుకు దాచిపెట్టుకుంటావు? పంపించరా, అది చాలా ఎమోషనల్ గా అనిపించింది వరుణ్, అది చాలా బాగుంది. నువ్వేం చెప్పావు నవీన్ గురించి? నవీన్ గురించా? నవీన్ గుర్తుందా? నేను చెప్పనా? చెప్పు, నువ్వు చెప్తేనే బాగుంటుంది. ఎప్పుడు ఫోన్ చేసినా, ఎప్పుడు ఏ క్వశ్చన్ అడిగినా, ఏ అడిగినా 2 minutes అంటాడు. ఆ 2 minutes జన్మలో నవీన్ డౌట్ ఉందా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తీరు ఓకే 2 minutes అంటాడు, అయిపోయింది. మా అమ్మల్ని కూడా అదే అంటున్నాం కదరా, మొదలు పెట్టారు. కాదురా రే, 2 minutes వీళ్ళకి అర్థం కదా బేసిక్ గా. రే నువ్వు కొద్ది కాంటెక్స్ట్ ఇవ్వాలరా జనాలకు చెప్పేటప్పుడు. మన ఆర్ఎంకే అంతా ఆర్ఎంకే కట్ ఉంది అనుకుంటా ఇందిడా అడు కొద్దిగా. రే కౌశిక్ అండ్ సాహిత్ బేసిక్ గా ఎగ్జామ్ అనుకోరా, ఈరోజు మధ్యాహ్నం ఎగ్జామ్ అనుకో, పొద్దున ఇంపార్టెంట్ క్వశ్చన్లు ఏదైనా ఎవడైనా చెప్పాడు అనుకో మనకి, అది మనం చదువుకోలేదు అనుకో. నవీన్ గాడు ఇస్ ద రీచబుల్ గై,
రే నవీన్ రారా ఇంపార్టెంట్ క్వశ్చన్ అంటే నీకు తెలుసా అంటే తెలుసు అంటాడు. సరే చెప్పురా అంటే ఇదిగో ఇప్పుడే వాడి చేతిలో 2 సోప్ minutes. బాక్స్ లేదా టవల్ ఉంటుంది. 2 minutes ఇప్పుడే 2 2 minutes minutes వరకు అంటే స్నానం చేసి వచ్చేస్తాను. స్నానం చేసి చెప్తానంటాడు. రే కానీ ఎఫర్ట్ పెడతాడు రా, చెప్తాడు. మామూలుగా అయితే అన్ని నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. చెప్పడు పాపం, కాక- చెప్పడు అని కాకపోతే ఎవరో చెప్పలేదు. 2 minutes అదే. చెప్పాడు అంతే. కాదు ప్రాబ్లం ఎక్కడ కాదు. వస్తుంది తెలుసా, ఆ 2 minutes కమిట్మెంట్ చాలా మందికి ఇచ్చి ఉంటాడు. సో అది ఆ కమిట్మెంట్ మల్టిపుల్ నో చెప్పలేడు. సో ఆ కమిట్మెంట్ ఎక్కువ అందరికి ఇచ్చేసి ఉంటాడు కదా, సో టైం సరిపోదు. అంతేరా, మీరందరూ వెయిట్ లిస్ట్ మొక్కలు, మీ ఇంపార్టెంట్ మొక్కలు కాదు మీకు. కాదు, Yeah. సాహిత్ ఆల్రెడీ కెరోసిన్ నిప్పు ఉంటుంది, దానికి కొంచెం కెరోసిన్ వేస్తున్నాడు సాహిత్. కౌశిక్ ఏమైనావు? వస్తాడులే. ఒక్క నిమిషం రా, టెక్నికల్ గ్లిచ్. టెక్నికల్ గ్లిచ్చా? ఓకేరా. నాకు స్టార్ట్ ఏంట్రా? ఎప్పటి నుంచి ఉందిరా? అరే మీ అందరికి సినిమాల గురించి మాట్లాడదామని చెప్పాను కానీ అలా కాకుండా జస్ట్ అలా ఫ్లోలో వెళ్ళిపోదాం. నార్మల్ ర్యాండమ్ స్టఫ్ గురించి మాట్లాడుకుందాం సరేనా? మామూలుగా పాడ్కాస్ట్ని మూవీస్ ఇది అది అని పెడదాం అనుకున్నా. అలా కాకుండా ఎప్పుడో 3 నెలలకు ఒకసారి, 4 నెలలకు ఒకసారో, లేకపోతే 2 నెలలకు ఒకసారో ఇలా చేద్దాం. ద బాయ్స్ అని సొల్లు మాట్లాడుకుందాం. అంటే ఒక టాపిక్. అరే ది బాయ్స్ అంటే ఇక్కడ ఎంతమంది చూస్తారో నాకు తెలియదు రా. ది బాయ్స్ షో ఉంటుంది అమెజాన్ లో, దానిలో వరుణ్ గారు డీప్ లాగా అనిపిస్తాడు. అరే రే ఏందిరా రే కౌశిక్, వరుణ్ నీకు పెళ్ళి అయిపోయింది కాబట్టి చెప్పేంద్రా. అట్లా కాదు, వరుణ్ క్యారెక్టర్ కాదు నేను అనేది. వాడు ఒరిజినల్ వాడి పేరు ఏందో నాకు తెలియదు, కానీ వాడి ఇంకొక షో చూసినా నేను, గాసిప్ గర్ల్స్ లో ఉంటాడు నేట్ ఆర్చిబెల్డ్ అని చెప్పి. వాడి బాడీ లాంగ్వేజ్, వాడు మాట్లాడేటప్పుడు వేరే థర్డ్ పర్సన్ సేమ్ నువ్వే గుర్తొస్తావు నాకు. వాడు రే చూడండి రియల్ లైఫ్ లో వరుణ్. సరేరా, ఓకేరా నవీన్. అరే ఆయన పేరేం పేర్రా? ది మెయిన్ క్యారెక్టర్. బుచర్. బాయ్స్ రే ఆసీ యాక్సెంట్ ఎవరైనా ఇమిటేట్ చేయండి రా. రే నవీన్, ఆసీ యాక్సెంట్. సిటిజన్ మౌలి ఉన్నాడు కదా, ఇమిటేట్ చేయరా, నువ్వు బాగా చేస్తావుగా. కష్టం, వాళ్ళ స్లాంగ్ కష్టం వరుణ్. రే మౌలి, నువ్వు ద బాయ్స్ చూసావా మౌలి? నేను చూడలేదు వరుణ్. ఓకే, నువ్వురా నవీన్, నువ్వు చూడలేదా? చూసా నేను ఫస్ట్ కొత్త సీజన్ మొన్న రిలీజ్ అయింది, అది చూడలేదు. అంత ఇదిగో ముందు కౌశిక్. సీజన్స్. ఓకే, కౌశిక్ గారు ఇప్పుడే గుర్తు చేశాడు. బుచర్ ఇమిటేట్ చేయరా. ఎవరు బుచ్చర్? నిజంగా నాకు రాదు వరుణ్, ఆజీ యాక్సెంట్ రాదు. రే ఏంద్రా సిగ్గుపడితే అట్ట చెప్పురా. సిగ్గు కాదు, అదేమన్నా ఇదా ఏంటి, అది పొద్దున్న లేసి ఇడ్లీ అంటే ఇడ్లీ రావడానికి. నీ బుక్ రే, నీ బి సెక్షన్ మొక్కరా. కాదు, ఇంకా వేస్తున్నారు జోకులు. లేదురా, జోక్ కాదురా మౌలి, అది నేను పోయిన పాడ్కాస్ట్ అది చెప్పాను. నార్మల్ గా చెప్తే కూడా మీరు అరే జోక్ అనలా చెప్పరా, అది నార్మల్ గా అంటే ఇంకా దరిద్రంగా ఉంది. ఇప్పుడు వేసాడు చూడు మావాడు. ఇంకా కాదురా, నువ్వు జాయిన్ అయ్యే ముందు నవీన్ గారికి ఎవరిని ఇంట్రో చేయంటారా అంటే కౌశిక్ గారు ఏమన్నా తెలుసా? నేను అనలేదు అది. వాడు ఏం చెప్పినా సరే నేను అనలేరా. I'll confess you later. ఆస్ట్రేలియా డూడ్ మొక్క క్యాండిడేట్ అన్నాడు. అయ్యా అట్లా తప్పు. అరే సగం మింగుతున్నావు. కేజీఎఫ్ మొక్క అని అడిగాడు. అరే ది డీప్ యు ఆక్టోపస్ ఫెలో. అరే కానీ అయిపోయింది. కొత్త సీజన్ చూసావరా ద బాయ్స్? నువ్వు చూసావరా నవీన్? కొత్త సీజన్ నేను చూడలేదు, చూడాలి. నేను వైకింగ్స్ చూస్తున్నా, వైకింగ్స్ వాళ్ళ అలా. ఇంట్రెస్టింగ్. ఇంకేంద్రా తెలుగు టాపిక్స్, తెలుగు సినిమాలు నాకు తెలియదురా. చూడలేదు. ఏ సినిమా అది? చూడాలి. నెట్ఫ్లిక్స్ లోనో అమెజాన్ లోనో ఉంది. ఆహాలో వచ్చింది బ్రో, రెండిట్లో లేదు బ్రో. ఓకే, ఆహాలో ఆహాలో ఉంది. ఆహాను హాట్స్టార్ అట్టుంది ఇంకోటి. సాహిత్యం సైలెంట్ గా కూర్చోన్నాడు ఇవాళ. వాడు షవర్ స్టోరీని భయపడినాడు లేరా వాడు. అప్పటి నుంచి వాడి వాయిస్ వెళ్ళిపోయింది, వాడు ఇంకా మాట్లాడలేకపోతున్నాడు. రా సాహిత్ బయటికి రా, ఇట్స్ ఓకే అయిపోయింది.
నిజంగా ఆడి గొంతు అప్పుడెప్పుడో మోగపోయింది, ఇప్పుడు దాకా బయటికి రాలా. హెవీ ఇచ్చేవాడికి డోస్ నువ్వు. ఇంతకీ ఎవరు ఫిక్స్ చేశారా బాత్రూమ్ లో కట్టన్ షవర్ ని? ఇక్కడ ఎవరు మన పనులు మనమే చేసుకోవాలి కదా. కట్టన్ షవర్ కాదు, ఏంది షవర్ 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 షవరేట్ షవర్ హెడ్. షవర్ హెడ్. అరే ఇరిగిపోయిందా పూర్తిగా? వెళ్ళి కొత్త తెచ్చి మళ్ళీ బిగించి వచ్చావా? లే జస్ట్ థ్రెడ్, లాస్ట్ లో థ్రెడ్ విరిగి. కౌశిక్ ఏదో జబ్బవుతా అన్నాడు, ఇది చెప్పరా. ఏం లేదు, అదే విశ్వక్సేన్ అంటాడుగా, నన్ను ఎవరు లేపనక్కర్లే, నాది నేనే లేపుకుంటా అని. ఆ రేంజ్ లో ఆయన షవరెడ్ ఆయనే బాగు చేసుకున్నాడు. రే నేను డౌన్లోడ్ చేసి అట్టే యూట్యూబ్ లోకి ఎక్కించేద్దాం అనుకున్నాను, వీళ్ళేదో లేపడాలి ఇరగడాలి. అదే అది ఆడియో లాంచ్ చూసినావు నువ్వు ఎప్పుడైనా? విశ్వక్సేన్ ఆడియో లాంచ్ చెప్పంగా డైలాగ్ మనం పాడ్ లో చెప్తే ఉందిరా. అదే వాడు చెప్తాడు, నన్ను ఎవరు లేపనక్కర్లే, నాది నేను లేపుకుంటా అంటాడు. ఐ మీన్ నన్ను నేను లేపుకుంటా అంటాడు. సారీ, మేబీ అది కొంచెం అన్ఫిల్టర్ అయి ఉంటుంది. కరెక్ట్. లేపకుండా ఇంకెవడు పక్కన ఇంటాడు వచ్చా చెప్తాడు కౌశిక్. వరుణ్ ఏమైంది వరుణ్? చెప్పు ఏమైంది? కక్కు కక్కు ఏదో వస్తుంది కక్కు. వరుణే ఉంటాడు థాయిలాండ్ లో, అదే కదరా జరిగేది అంటాడు. రే ఇంక జాలేరా రే, ఆపండిరా. ఓరే నాయన కాదురా. ఆహా, మన వాళ్ళు, మన గ్రూప్ వాళ్ళు, ఆర్ఎంకే వాళ్ళు లేకపోతే కాలేజ్ వాళ్ళు చూస్తే పర్లేదు. మా కొడుకు ఏదో పాడ్కాస్ట్ చేశాడంట, మన పేరెంట్స్ చూసారనుకో ఎందుకు వచ్చింది చెప్పా. మా పేరెంట్స్ అడిగితే ఒకటే చెప్తాను, వరుణ్ అనేసి ఒక అబ్బాయి ఉన్నాడు, అబ్బాయి ఇలా మాట్లాడమన్నాడు, మాట్లాడామంతే అని చెప్తా. స్క్రిప్ట్ అని చెప్పు. మాకు ఒక స్క్రిప్ట్ వచ్చింది, దానిలాగా మాట్లాడాలి, మేము మాట్లాడాలి, అంతే అంతే. అవును, ఫ్రెండ్షిప్ కోసం చేసేసాం. మీ మొహాలు చూస్తే స్క్రిప్ట్ మొహాల్లా లేదు, కవరాపేట బ్రిడ్జ్ మొహాలు అని అందరికి అర్థమైపోతుంది. అది బ్రిడ్జ్ ఇప్పటికీ ఫినిష్ అవ్వలేదురా వరుణ్, ఆ బ్రిడ్జ్ ఇప్పటికీ ఫినిష్ అవ్వలేదు తెలుసా? కవరాపేట అయ్యి ఉంటదిలేరా, అవ్వలేదురా. అవునా? అరే కాంటెక్స్ట్ అగైన్, చెన్నైలో ఒక బ్రిడ్జ్, ఆ బ్రిడ్జ్ కి ఒక హిస్టరీ. చెన్నై అవుట్స్కట్స్ అది. అదే లేదు, చెన్నై అవుట్. మళ్ళీ లీటర్స్ కి బ్యాడ్ నేమ్ వస్తుంది, ఎందుకు అట్లా చెప్పొద్దు వరుణ్. అబ్బా అయ్యా. అరే అసలు ఎంత దారుణం అంటే, నవీన్ గాడు ఆర్ఎంకే గురించి అంతా తెలిసి వాళ్ళ తమ్ముడిని ఆర్ఎంకేలోనే తీసుకెళ్ళేసాడు రా. అరే అవునా? నాకు తెలియదే. సిఈటీలేసో ఆర్ఎంకేలేసో? ఆర్ఎంకేలోనే జాయిన్ అయ్యాడు. అది కొద్దిగా గొప్ప బెటర్ పేరు అన్న ఆయన. నేత్రానందం అన్న ఉంటది. సరేగానా నేత్రానందం. అరే తీర్త్, మౌలిగాడు గోయింగ్ టు బి ఫాదర్ అని తెలిసిన వెంటనే డీసెంట్ అయిపోయాడేమోరా. చాలా ఎంత డీసెంట్ అంటే ఇంకంతా చాలా పద్ధతిగా ఉండాలి. అది పోస్ట్ కోవిడ్ ప్రీ కోవిడ్ రా డీసెన్సీ కాదు అదే. ఇంకా అంతా ఇక్కడ ఉంటది కదా, నీకు తెలిసిందే కదా. కోవిడ్ వచ్చిన తర్వాత అట్లా అయిపోయింది. అంటే కోవిడ్ డీసెంట్ అవుతారంటే మేము అందరూ పోయి కోవిడ్ తెచ్చుకుంటాం రా మౌలి. డీసెంట్ ఎవరయ్యాడు రా? అరే కౌశి అది మొక్క రాసుకో నెక్స్ట్ ఇంట్రో అని కాదు. చెప్పురా మౌలి. డీసెంట్ అంటే కోవిడ్ కి ముందు కోవిడ్ తర్వాత లాగా అయిపోయింది పరిస్థితి అంటున్నా. అంతకు ముందు ఫుల్ సోషలైజ్ అయ్యేవాళ్ళం. నవీన్ కి తెలుసు యాక్చువల్లీ. దాని తర్వాత అంత ఏది లేదు. సో ఇయర్లీ వన్స్ కలవడమే ఎక్కువ. సో అలా అయిపోయింది. సో ఇప్పుడు నీకు నీలో పరివర్తన వచ్చిందంటావు. అదేగా, ఓకే అర్థమైంది. అరే మీరు చెడగొట్టి నా కొడుకులని చెప్పాడు నవీన్ వాడు. అదే అరే కాదు మౌలి, మా అందరికి అంతా కోవిడ్ రాలేదు, ఆస్ట్రేలియాలో ఒకటి వచ్చిందా? ఫస్ట్ కేసు ఇక్కడే వచ్చింది అనుకుంటా. సెకండ్ కేసు వెయిట్ చేసింది అదే ఆస్ట్రేలియా నుంచి ఇండియా ఫ్లైట్ ఎక్కి వచ్చింది. సెకండ్ కేసు రావడానికి వెయిట్ చేసింది. అదే రా. సరేలేరా రే తీర్తు, ఇదిగో ఇప్పుడు కన్నా నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, డీసెంట్ గా ఎందుకు అయ్యాడు అంటే వాడు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ చూసాడు చూడు, నేను ఎవరిని కలవలేదురా అని. బాధేసిందిరా. కాదురా, నవీన్ గాడికి ఒక స్టోరీ ఉందన్నమాట. నవీన్ గాడికి పాస్ట్ లో చాలా ఉన్నాయి లేరా.
Yeah. అరే నవీన్, కాదురా చాలా స్టోరీస్ లో ఇది ఎన్నో స్టోరీ రా ఇది వరుణ్ చెప్పేది? రే ఏది సరే నీకున్న చాలా స్టోరీస్ లో ఇది ఎన్నో స్టోరీ? వరుణ్ ఇప్పుడు ఏదో చెప్తాడులే, చెప్పబోతున్నాడు. ఫస్ట్ వాడిని మాట్లాడాడు చెప్తున్నాడు. ఎందుకురా ఇంతేనా, ఏదో మారేమనుకున్నాను రా పిల్లలు పుట్టిన తర్వాత. ఏం ఆడు జీరో నవీన్ గాడు సరిగ్గా వెళ్ళలేదురా. అదే మాట్లాడుతున్నాడు హీరో, అంత డొల్లా ఏం లేదు. సరేరా, సెకండ్ కేసు ఫస్ట్ కేసు సరేరా, నువ్వు చెప్పరా వరుణ్. రే వీడి సాహిత్ గడ ఏమయ్యాడు రా రే వాడు ఒరే నా కెమెరా ఏదో అయిపోయిందిరా. ఒరే సరే సరే నువ్వు ఎగ్జిట్ అయ్యొద్దులే కానీ ఒకసారి ఎగ్జిట్ అయినా బాబాయ్. ఇదిగో స్టోరీ ఏంటంటే బేసిక్గా నవీన్ గాడు చిన్నప్పుడు ఒక ఇన్సిడెంట్, ఆ ఇన్సిడెంట్ వల్ల అప్పటి నుంచి ఇప్పుడు దాకా బూతులు మాట్లాడలేదు. ఆ ఇన్సిడెంట్ ఇండెప్త్ అంతా మనకొద్దు. అలా మౌలిగాడు కూడా కోవిడ్ వల్ల బూతులు గీతులు అన్నీ మర్చిపోయాడు, సోషలైజ్ అవ్వక అన్నీ మర్చిపోయి. అర్థమైంది కదా, ఇంకా మనకి డీసెన్సీ అంటే సగం బూతులే. అది అలా జరిగిందనమాట. మంచిదేరా, గుడ్ ఫర్ యూ మౌలి. కానీ నేను ఎగ్జిట్ అయ్యి వచ్చేలా నాకు ఇంట్రో ఇచ్చాడా? ఇచ్చాడు రా, చాలా బాగా. సైలెంట్ కిల్లర్. అంటే సాహిత్ కూడా షవర్కి వెళ్ళి వస్తున్నారని డిస్కస్ చేసుకున్నాం ఈ లోపల. అది అరే నేను వెళ్ళను రా షవర్. సరే సరే రే రే అందరికి వచ్చేది గమ్ముకుండండి. పెళ్లి కొడుకు మాట్లాడుకోండి. రే కౌశిక్ నవీన్ మాట్లాడుకోండి రా. అదే నువ్వు నిజంగా చాలా వరుస చెప్పినావు పెళ్లి కొడుకు మాట్లాడుకుంటా అంటే. మొన్న ఈ మధ్య వీడియో వైరల్ అయింది, అర్థమైందా? ఆ వీడియో వైరల్ అయిన దగ్గర నుంచి మంద ఆగాలంటే భయం అవుతుంది. ఇప్పుడు ఈ పాడ్కాస్ట్ లోకి ఎంటర్ అవ్వాలన్నా భయం అవుతుంది. ఇంకోసారి ఆ మాట అన్నమాట. ఏ వీడియో రా? ఏ వీడియో? మందు వీడియో ఒకటి ఉందిలే, మందు వీడియో ఒకటి ఉంది. ఒకడు వరుణ్ బ్యూటిఫుల్ ఫ్రెండ్స్, టూ బ్యూటిఫుల్ ఏంది బ్రో, హ్యాండ్సమ్ ఫ్రెండ్స్, హ్యాండ్సమ్ మంచి ఫ్రెండ్స్ ఇద్దరు కూర్చొని తాగుతారు. ఒకడికి ఫుల్గా ఎక్కుద్ది, ఆ తర్వాత వీడిని వాడు ఎక్కుతాడు. రే రే నేను రే ఏందిరా రే ఎందుకు అరే నువ్వు రెండు మిస్టేక్స్ చేసినావు. ఫస్ట్ మిస్టేక్ ఆ వీడియో చూడపోవటం, రెండో మిస్టేక్ 6 అబ్బాయిల మధ్యలో ఆ వీడియో ఏందిరా అని అడగడం. అది మాత్రం కరెక్ట్ కౌశిక్. నువ్వు అసలు మెయిన్ మిస్టేక్ ఏంటంటే ఇదంతా పాడ్లో అడగడం. సరే 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 కానీ సారీ రా రే మౌలి, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ రా. తీర్తు నీకు తెలుసా రా ఈ వీడియో? రెస్ట్ ఇన్ పీస్ రా, ఎక్కినోడు చచ్చిపోయాడు. ఆడే వీడియోగ్రాఫర్ బిహైండ్ ద లెన్స్. అవునారా? అదేంది? ఉన్నాడు బ్రో. సరే 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 ఎక్కువ వైరల్ అయింది. అవునా? చనిపోలేదు. మళ్ళా తర్వాత ఏదో వీడియో పెట్టారు కదా వాడు. సరే సరే రే రే ఒర్రే చాలేరా ఒర్రే మన మడవా కట్ చేసుకో, జాలే ఆపండిరా రే. కట్టు గిట్టు ఎడిటర్ గులాబ్ సింగ్ గోవింద్ తెలుసా నీకు? సరే కానీ రే పెళ్లి కొడుకు ఇన్ ద సెన్స్ ఇద్దరు కాబోయే కాదురా రే, ఎలా చెప్పాలరా? ఒరే నువ్వేం చెప్పాలంటే మేము మాట్లాడుకుంటాం, ఆపురా రే నువ్వు. రే ఇవన్నీ కాదు రే. వాక్చాతుర్యం మన అందరిలో ఎక్కువ ఉండి తెలుగు బాగా తెలిసిన తీర్థ్ చంద్రపాటి. చెప్పరా రే, నువ్వు చెప్పరా. వాళ్ళిద్దరు అంటే వాళ్ళిద్దరు మాట్లాడుకోమని తెలుగులో చెప్పరా. ఇందాక ఇంట్రోలో చెప్పించవచ్చు కదరా, ఇదేదో పాప మంచిగా ఉండేది తీర్థకి. ఎందులో చెప్పేసి వాక్ చాతుర్యం, వాక్ మీద. సరే సరే అదే వాడి ఇంట్రో అంతా లాస్ట్ పాడ్ లో అయిపోయింది. చెప్పు తీర్థ్. నవదంపతులకి నవదంపతులు నవదంపతులు అంటే విడివిడిగా చెప్పినారా? మీ ఇద్దరు దంపతులు అవుతున్నారా? ఎక్కడ దొరికారా? మీరు మూవీ డిస్కషన్ అని పెట్టి పాట్ చేస్తున్నారా ఎల్జీబీటీకి? ముందే చెప్పండి. ఇది కట్ చేయవారు, అసలే కాంట్రవర్సీలు ఎక్కువ ఉన్నాయి LGBT. అరే మీరు ఎల్జీబీటీ క్యూతో ఆగారా, మీరు అడ్వాన్స్ గా లేరు. ఎల్జీబీటీ క్యూ ప్లస్ మైనస్ ఈక్వల్స్ టు అన్ని ఉన్నాయి. దాని తర్వాత 2A క్వీర్ A+B². సరే సరే రే మాడుకుంటారా ఖర్చుల గురించి. రే కౌశి తీసుకోరా పాడ్లో తీసుకోరా.
లైగర్ పాటలో కావాలి మాకు. పాటలో లైగర్ ఒరే రారా లైగర్ నా దిగ్గో లైగర్ చూడు. ఇంట్రో. ఇక్కడ చూడు రే లైగర్ కి ఇంట్రో ఇరా రే కౌశి. టైగర్ వాడి పేరు యాజ్ సజెస్ట్ చాలా క్రాస్ బ్రీడ్. క్రాస్ బ్రీడ్ అంట. ఓకే లైగరు ఇంకో ఇప్పుడు మీ నాన్న మాట్లాడతాడు. మావాడు కూడా అంతే, నాది ఎవరు లేపనక్కర్లే, నాది నేను లేపుకుంటాడు. సరే రే కొంచెం మాట్లాడుకోండి రా ఖర్చుల గురించి ఏంటి బ్రో. ఎంత బ్రో నీ బడ్జెట్ ఎంత? నీది ఎస్ఎస్ఆర్ రాజమౌళిరా లేకపోతే నీదేంది? నీ కథ శంకరా లేకపోతే ఏం చెప్పు? నీ బడ్జెట్ ఏం చెప్పు? నా కథ కలర్ ఫోటో బ్రో. నీది కలర్ ఫోటోనా? ఓకే నైస్. అంటే బాహుబలి మన థాయిలాండ్ లో అయిపోయింది. ఇంకా కలర్ ఫోటో డబ్బులు మిగిలినాయా? కలర్ ఫోటోకి వచ్చేసాడు ఇంకా. సినిమాల గురించి మాట్లాడమన్నాడు కానీ ఈ విధంగా అనుకోలేదు. అరే జీవితంలో అన్ని సినిమాలకు కనెక్ట్ చేయొచ్చు. ఓకే కలర్ ఫోటో రే కౌశి నీదిరా, నీదేం బడ్జెట్ రా? ఆయనది కలర్ ఫోటో బడ్జెట్ ఎంత అడగా? ఆయన ఎంతరా రే? రఫ్ ఎస్టిమేట్ చెప్పు నీ బడ్జెట్ ఎంత? చెప్పరా, నీకు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ చూడర్లే మన పాటలు కానీ. కాదు, ప్రొడ్యూసర్స్ చెప్పారనమాట అలాంటి ఇన్ఫర్మేషన్ కాన్ఫిడెన్షియల్ గా ఉంచాలని. సో అబ్బా సరే ఓకే నువ్వు చెప్పరా రే కౌశి ఏంది? మాది మొత్తం విఎఫ్ఎక్స్ ప్లాన్ చేస్తున్నారా? నేను గ్రీన్ మ్యాట్ జస్ట్ నేను పెళ్లి కూతురు ఉంటాం, వెనకాలంతా విఎఫ్ఎక్స్. చాలా బెస్ట్ చేస్తారు. ఏదిరా బంధువులు కూడా మొత్తం యాక్చువల్లీ ఒక పాడ్ ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం, సో దట్ అందరూ అక్కడ జాయిన్ అవుతారు కదా, వాళ్ళు కూడా మాట్లాడుకుంటారు పెళ్లి బోరు కొట్టినప్పుడు అని. కాదు, లాస్ట్ ఇయర్ జరిగింది కదా 2023 Jan 27th 2023. ఓకే ఒరే నువ్వు ఏందో ఎవరం ఏందో చెప్పరా, పెళ్లి దగ్గర ఆగిపోయావు. అది స్టేట్మెంట్ ఇచ్చిండ్రు ఆయన, మామూలుగా అడిగిండు నిన్ను ఎప్పుడు జరిగిందిరా నీదని, అంతే. కాదు నీది 2023 కదా, సో మౌలి 2019 కదా, సో ఈ గ్రాడ్యువల్ ఈ 4 years లో ఎంత ఉందని మనం కావాలంటే అలా చెప్పచ్చు అనమాట స్టాట్స్. ఒరే ఇది పెళ్లి ఖర్చులు ఎంత అనే పాడు కాదురా. అలానే చెప్తున్నాడు. అంటే వాడు మాట్లాడుకోవడానికి ఒక టాపిక్ ఐడియా చెప్తున్నాడు రా, కానీ అది నెక్స్ట్ పార్ట్ లో ప్లాన్ చేద్దాం నవీన్. ఇప్పుడు వేరే కాంటెక్స్ట్ కదా. CEO ఉన్నాడు నాకు తెలిసి. నువ్వు సీరియస్ కాదు, నువ్వు సీరియస్ గా అడుగుతున్నావు అని అనుకున్నా అంతే. నేను మామూలుగా ఫ్లోలో మామూలుగా ఫ్లోలో ఎవరు జరుగుతుంది మామూలుగా మాట్లాడుకోండి అన్నారా? రెమ్యునరేషన్ ఎంత, నవీన్ రెమ్యునరేషన్ ఎంత, అవన్నీ మళ్ళీ ప్రొడ్యూసర్ చెప్పొద్దన్నాడా? మళ్ళీ ప్రొడ్యూసర్ చెప్పొద్దన్నాడు. మాది రెమ్యునరేషన్ లే, మాది మా ప్రొడక్షనే, ఓన్ ప్రొడక్షన్ అంతా. ఓన్ ప్రొడక్షన్. ఓకే వెరీ గుడ్. సొంత బ్యానర్ మీద తీసుకుంటున్నారు, ఇబ్బంది ఏం లే. అంతే చెప్పా బ్రో, నేను ఊరికే డైలాగ్ వాడినా, అదే వాడుకో, నన్ను ఎవరు లేపనక్కర్లే. ఒరే అది కాదు కానీ తీర్తు, ఇప్పుడు వీడి మీద కేసు పెట్టచ్చారా నవీన్ గారి మీద? రెమ్యునరేషన్ తీసుకుంటున్నందుగా ఎక్కువ తీసుకుంటున్నా. ఎక్కువ తీసుకున్నాను కదా, రెమ్యునరేషన్ తీసుకుంటున్నాను ఒప్పుకున్నాడు సేవా. అది ఒప్పుకున్నారు. ఏమన్నాడు, నేను మాది సెల్ఫ్ ప్రొడక్షన్ అన్నాడు, సెల్ఫ్ ఓన్ బ్యానర్ అన్నాడు. నువ్వేమన్నావు, ప్రొడ్యూసర్ చెప్పొద్దు అన్నాడు అన్నావు. అంటే ఏం తీసుకుంటావు కదా. ప్రొడ్యూసర్ ఎవరు ఇక్కడ? ఎవరు? నేనే. ఈ లెవెల్ మాదిరి ఒకటి వాడు వేణుమాధవ్ గారు స్టోరీ చెప్తాడు తెలుసా, ఎన్జే సూర్య నాన్న ఏకి రూమ్మేట్. అరే నవీన్ మంచోడు, కథ దర్శకత్వం అంతా నాదే. సో ఓకే నైస్ రా, గుడ్ ఫర్ యు. రెమ్యునరేషన్ తీసుకుంటే తీసుకున్నావు, ట్యాక్స్ కట్టరా నవీన్? రే నువ్వు అసలు కట్టావరా? రే కాదు, స్టీల్ బిజినెస్ కి డాగ్ బిజినెస్ కి అసలు ఎంత ట్యాక్స్ కడుతున్నావు చూపిరా.
స్క్రీన్ షేర్ చేయి నువ్వు. పెళ్లి చేసుకునేది నువ్వు కదా. అది కాదు, స్క్రీన్ షేర్ చేయి నువ్వు ఫస్ట్. రే 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 గొడవ బాగా రే మెచ్చోస్ లా బిహేవ్ చేయండి రా. ఈ పాడ్లోకి వచ్చి గొడవ పడ్డం ఏంద్రా రే కర్మరా. స్క్రీన్ షేర్ చేయాలంట, అది ఇంకా హైలైట్. సోమవారం నుంచి శుక్రవారం దాకా షేర్ చేసి ఆదివారం కూడా నువ్వు ఆ స్క్రీన్ షేర్ చేయన్నావు చూసావు. డెడికేషన్ అలా ఉందిరా మరి. అదే ఓకే ఓకే ఇట్స్ ఆల్ గుడ్ రా. కాదు మా వరుణ్ గారు నెక్స్ట్ ఒక 2 weeks బ్యాచులర్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాడు కదా. ఎలా ఎలా ఇంట్లో ఒకడే ఉంటున్నాడు. గోయింగ్ హోమ్. పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ప్లాన్ ఏం లేదు. ఇదిగో ఇప్పుడు మీతో కూర్చున్నాను కదా, సాహిత్ గారితో కూర్చుంటా ఇలా పాడ్లో వారానికి ఒకసారి అంతే. మరి మిగిలిన వారంలో వారానికి 7 రోజులు. అదే ఒక రోజు సాయితో మిగిలిన 6 రోజులు మిగతా 6 రోజులు ఎవరితో కూర్చుంటావు, ఎట్లా కూర్చుంటావు, హౌ? అరే పెళ్ళాం ఊరెళ్తే అనే క్యాప్షన్ పెట్టి వరుణ్తో 14 days మూవీ తీయాలి ఇప్పుడు. 14 లో 12 2 days సాయిత్కి ఇచ్చాడుగా. 2 days ఇచ్చాడు. ఓకే. ఒరే మళ్ళీ ఆ ముందు బాబులు అనుకుంటే రిలేట్ చేసుకుంటారు రే. సాహిత్కి ఇచ్చేది అది బ్లాంక్ స్పేస్ రా. మందని ఒకటే కాదు, ఏమైనా ఫిల్ చేసుకోవచ్చు. ఓకేరా ఇంకేంద్రా వ్యవహారాలు. సరే కానీ రే ఇప్పుడు రాబోయే మూవీస్ లో ది మోస్ట్ ఎక్సైటెడ్ ఉండే ఏ మూవీ కోసం మీరు ఎదురు చూస్తున్నారు చెప్పండి. మహేష్ బాబు, రాజమౌళి. ఇంక దాంట్లో మళ్ళీ ఆలోచించేది ఏముంది? అరే నువ్వు చెప్పక్కర్లేదు రా, నీ ఇంట్రో అయినా కానీ మాకు అర్థమైపోయింది, నువ్వు అదే చెప్తావు. మరి అంతే కదా, ఇంకా మహేష్ బాబు, రాజమౌళి కదా నెక్స్ట్. అంత కాదురా మౌలి, వరుణ్ అడిగాడు ఈ 1 year లో 2 years స్పాన్ లో 4 years. అది వాడు చెప్పలా 1 year 2 year అని చెప్పలా. ఒకవేళ చెప్పినా మాకు వినపడదు. ఒక నిమిషం ఆగు. అంటే ఏంది నువ్వు ఆ సినిమా రిలీజ్ అయ్యేదాకా ఇంకా ఏ తెలుగు సినిమాకి ఎగ్జైటెడ్ గా లేవు? పుష్ప ఆగస్టు 9 మురారి రీ రిలీజ్ ఉంది, దానికి ఎగ్జైటింగ్ గా ఉంది. యాక్చువల్లీ ఫస్ట్ లుక్ కూడా వస్తుంది August 9th. ఫస్ట్ లుక్ కానీ లైక్ అంటే అనౌన్స్మెంట్ వీడియో ఉంటది. రాజమౌళి మూవీ. ఓకే ఓకే. అరే అంటే కామన్ ఆడియన్స్ కి ఇప్పుడు నేను మాటి ఎమ్మని పడవా అంటున్నాను కదా, అది మా నెల్లూరు యాస. అరే మౌలి కొద్దిగా చెప్పరా మా నెల్లూరు యాస గురించి. అది బూతులు గీతులు అనుకోవాలి. మౌలి మేము నెల్లూరు వాళ్ళం రా. వాడు ప్రతి ఊరిని కలుపుతాడులే కానీ అలానే ఆడెమ్మ పడవా అంటే నెల్లూరులో అదొక వాడుక భాష లాగా ఫ్రీక్వెంట్ గా వాడతారు ఊత పదం. మరి ఎంతకీ ఇప్పుడు నువ్వు నెల్లూరుడివా తిరుపతిడివా? ఒక్కొక్కసారి రాజమండ్రి. అది కూడా కాదురా, రాజమండ్రి కూడా ఆడితే. విజయవాడ, రాజమండ్రి. కాలేజీలో ఎవరు కనపడినా మనూరేడరా అంటాడు. ఆడిది ఏ ఊరో పక్కన పెట్టి ఫస్ట్ ఏంది మన బెంగళూరా? అరే అవునా, ఏంది మన నెల్లూరా? ప్రతి ఊర్లో ఆడికి ఒక బంధువు ఉంటాడు, ఇంకా అట్లా రిలేట్ చేసుకుంటా ఉంటాడు. అట్లా కాదు, అలా కాదురా. వాడు ఏదైనా రైల్వే స్టేషన్ లో కాఫీ తాగడానికి దిగినా కూడా ఆడికి వెళ్ళారని చెప్తాడు. ఇంకా ఓకే అదే మనోళ్ళు చాలా మంది ఉన్నారు అంటాడు. అవునరా, అలా కలుపుకుంటా పోవాలి. దాన్ని కలపడం అన్నారు. సరే మౌలి, ఏంది ఫాదర్హుడ్ కి ప్రిపేర్డ్ ఉన్నావా? తీసుకోవాలి, ఇంకా తీర్థ దగ్గర ట్రైనింగ్ తీసుకోవాలి. నెక్స్ట్ వీక్ కాల్ షెడ్యూల్ చేశాడు. సరే కానీ ఆ కాల్ షెడ్యూల్ లో నవీన్ గాడికి కూడా స్క్రీన్ షేర్ చేయి, వాడు నేర్చుకుంటా. నవీన్ రికార్డింగ్ చేయాలి, వాడికి స్క్రీన్ షేరే కావాలండి, ఇంకేమవుతుంది. నేరా నవీన్? ఏమవుతుంది, ఇంకా నాకు ఎప్పుడు ప్రాక్టికలే అసలు. ఆహా, అంత నేరుగా ఫీల్డే. ఓకేరా, వెరీ ఎక్సైటెడ్ నవీన్? ఎక్సైటెడ్ అంతే ఏం లేదు. వీడు తీర్దు కావాలని రెచ్చగొట్టే క్వశ్చన్ అడుగుతాడు. అడగాల్సింది
డేట్ అలా కాదు అడగాల్సింది, నీ హ్యాపీనెస్ కి డ్యూ డేట్ ఎప్పుడు నవీన్ అని అడగాలి. ఒకసారి అలా మీ వైఫ్ పక్క అలా కెమెరా తిప్పువా మౌలి. మా వైఫ్ లేదు, బయటకు వెళ్ళింది. వాడు నేను అందుకే ఒక్కడే వీడియో ఉన్నాను, అది కూడా చేస్తున్నాడు. బ్యాచిలర్ లైఫ్, ఇంకో 14 hours. ఎక్స్పైరీ ఇక్కడ ఎక్స్పైరీ కూడా అప్పుడప్పుడు రెన్యువల్ ఛాన్సెస్ ఉంటాయి, అవి వాడుకుంటున్నాడు వాడు. మీరు వెళ్ళారు కాదురా, కదా, నువ్వు ఆడుకున్నావు రీసెంట్లీ ఆడి బ్యాచిలర్ పార్టీ పేరు చెప్పి. కాదు మౌలి, రే నువ్వు డ్యూ డేట్ అన్నావు కదా, మొన్నే హ్యాపీ ఎండింగ్ అయింది, నెక్స్ట్ డ్యూ డేట్. నేను అన్నా అనుకున్నా, మళ్ళీ ఎందుకు లేని చెప్పి అనలేదా, నాకు సంబంధం లేదురా నాకు దీంతో. ఎక్కడిది? థాయిలాండ్ లోనా? నాకు ఎక్కడైంది? హ్యాపీ ఎండింగ్ ఎక్కడైంది అని అడుగుతున్నా. థాయిలాండ్ లోనా? థాయిలాండ్ లోనేగా మరి. నువ్వు వెళ్ళింది అక్కడికే కదరా? అక్కడికే. యా వాడు వెళ్ళాడు, నీకు జస్ట్ వీడియోలు షేర్ చేశాడు అంతే కదా. స్క్రీన్ షేర్ చేశాడు. ఒరే రే నవీన్ నువ్వు తీర్తిగా నిరికించాలంటే ఇవన్నీ కాదు, వాడక్కడ నీసు ముట్టాడా లేదా అనేది నువ్వు పాడ్కాస్ట్ లో బయట చెప్పాలి. ఇదిగో రెడీగా ఉంది ఫోన్ లో, డిస్క్లోజ్ చేస్తా. అవునా? ఏది నాడు? చికెన్, ఫిష్, ప్రాన్స్, అన్నీ హ్యూమన్ తింటామా? ఫ్లెష్. అదొకటి తప్ప. హ్యూమన్ ఫ్లెష్ కాదు, నేను ఎయిర్పోర్ట్ లో ఉండగానే సంతన్కి చెప్పా, పోగానే క్రొకడైల్ తినాలరా అని. తిన్నారా? లేదు, దొరకలా, కుదరలా. అయ్యో డిసప్పాయింట్ అయ్యి బాగా డిసప్పాయింట్ అయినట్టు. కౌశిక్ బాగా నోట్స్ రాసుకుంటున్నాడు, నెక్స్ట్ ఏమేమి తినాలనేసా. అయ్యా ఎందుకు తింటాం బ్రో అడిగి పోయి. రే నా తెలిసి సాహిత్ ఇంకొక 5 minutes లో ఐ థింక్ హిల్ బి అవుట్. వేరా సాహిత్? ఇవాళ డిన్నర్ డేటా సార్? ఒరే 12:30 డిన్నర్ డేట్ ఏందిరా? అది కూడా 12:30కి అర్ధరాత్రి. బట్ యూఆర్ వెరీ క్లోజ్ రా. రే ఐస్ క్రీమ్ తిన్నాం కదా. ఓకే. మేధా అన్నాడు రా సాహిత్, గుడ్ డిన్నర్ ఎండ్స్ విత్ గుడ్ డేట్ ఎండ్స్ విత్ డిన్నర్ బట్ బ్యూటిఫుల్ డేట్ ఎండ్స్ విత్ బ్రేక్ఫాస్ట్ అని చెప్పి. నువ్వు ఐస్ క్రీమ్ తో మొదలుపెట్టి ఏం చేస్తావు అది తెలుసురా. ఒరే వల్గర్ ఫెలో, ఇంకా ఆపు, ఆపు. ఇంత వల్గర్ ఫెలో ఏంట్రా నువ్వు? అరే అంత బాగా సాగుతుందని చెప్పినారా నేను. రే కొద్దిగా డీసెంట్ గా ఉండురా. ఫస్ట్ వాక్ చాతుర్యం ఎందులో చెప్పారు. ఎంత పాష్ గా చెప్పారా నేను నీకు. పాష్ అంట. ఒరే ఆ పాష్ కూడా బూత్ చేసావురా రే, ఆ పాష్ కూడా బూత్ చేసావు. నీ కోవిడ్ లో ఏం మారిందిరా? మౌలిక్ లాగా నీకేం మారలా? నాకేం మారలేదు. ఇక్కడ చాలా మారే. సింగిల్ నుంచి మ్యారేజ్ స్టేటస్ వచ్చిందిరా. సరే కానీ రే మౌలి, కొద్దిగా యాప్స్ చూపించచ్చు కదా మాకు. యాప్స్ అదే లోపల దాచా, కుప్పలుగా ఉన్నాయి. రే కానీ ఏ మాట మాట నీ ట్రాన్స్ఫర్మేషన్ మాత్రం సూపర్. ఇదిగో నాకు బిఫోర్ ఆఫ్టర్ నేను ఇలా వేస్తా అక్కడ స్క్రీన్. అప్పుడే కాదు, ఇంకా టైం ఉంది దానికి. ఇంకా ఉందా? ఇంకా ఉంది అంటే ఇప్పుడు ఈ మధ్య సరిగ్గా వెళ్ళట్లేదు, ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు. ఓన్లీ వర్కౌట్స్ అండ్ డైటారా? అంతే. దేనికిరా నువ్వేరు ఇంకేముంటాయిరా? సరే రా. ఓకే తీర్తు నువ్వు చెప్పరా రే, నువ్వు ఏ మూవీకి ఎక్సైటెడ్ ఉన్నావు ఓవరాల్? నేను ఇన్స్టాగ్రామ్ లో గూఢాచారి ఏదో పోస్ట్ చూస్తే సడన్ గా గుర్తొచ్చింది, గూఢాచారి 2 ఎప్పుడు వస్తుందా అని. నాకైతే దానికోసం వెయిట్ చేస్తున్నా. అరే నేను దేనికి ఎక్సైటెడ్ ఉన్నానంటే సరిపోదా శనివారం అని నాని ఒక మూవీ తీస్తున్నాడు. చూసారా ట్రైలర్స్ గానీ టీజర్స్ గానీ? కొంచెం పోస్టర్ చూసాను నేను. అవును, పోస్టర్ ఇంట్రెస్టింగ్. సరిపోదా ఏదో సాంగ్ కూడా రిలీజ్ చేసినట్టున్నారు. అవును సాంగ్ కూడా అయింది. కానీ ఈ నెక్స్ట్ వీక్ రవితేజ సినిమా వస్తున్నట్టుంది కదా, ఈ వీక్ నెక్స్ట్ వీక్ మరి. ఒరే ఎందుకురా తీస్తున్నాడు ఆయన? ఈగల్ బాగుంది, టైగర్ నాగేశ్వర బాగుంది, కానీ మళ్ళీ ఎందుకురా వాడిని తీసుకొచ్చి, అది ఆల్రెడీ రీమేక్స్, దాన్ని తీసుకొచ్చి వాడు మళ్ళీ హరీష్ శంకర్ గారు ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎంతమంది గారు చెప్పారు ఒక ఎగ్జాంపుల్, ఎంతమంది చూసిరో నాకు తెలియదులే కానీ
బాగా చెప్పిండు ఎగ్జాంపుల్, కానీ అంత పస లేదు. రీమేక్ అంటే ఏంటి, ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడికి ఏం అవసరం ఉండదు, అంటే లైక్ రియల్గా సినిమా తీసేటోడికి ఏం అవసరం ఉండదు, బట్ ఆల్రెడీ ఫస్ట్ ర్యాంక్ వచ్చినోడిని చూపించి వాడికి చూసావు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది నువ్వు ఇప్పుడు ఏం కొడతావు అని ఉన్నట్టుంటుంది రీమేక్ సినిమా తీయటం అంటే. ఆల్రెడీ హిట్ అయిన సినిమాని తీసి నేను ఇంకా ఎన్హాన్స్ చేసి తీయాలి, సో అది కష్టం, రీమేక్ తీసేటోడే తోపు అన్నట్టు చెప్పిండు. కానీ అనవసరం రా. కానీ ఇప్పుడు రీమేక్ అనేది ప్రతిసారి వర్కౌట్ అయ్యిద్ది అని అంటే కష్టమే బ్రో. కొన్ని రీమేక్స్ ఒరిజినల్ మూవీస్ కంటే ఎక్కువ కలెక్షన్ తెచ్చిన మూవీస్ చాలా ఉన్నాయి. ఉన్నాయి. బట్ ద వే దే షోకేస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ అంటే ద థింగ్ ఏంటంటే బ్రో, ఒకప్పుడు రీమేక్స్ మనకి రీచ్ అయ్యేవి కావు, ఎందుకంటే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ ల్యాక్ ఆఫ్ ఆడియన్స్ కానీ అంత ఇంట్రెస్ట్. ఇప్పుడు మనము మలయాళం సినిమాలు కూడా పెట్టుకొని సబ్ టైటిల్స్ చూస్తున్నాం, ఎందుకు అంటే కంటెంట్ డ్రివెన్, మనం అట్రాక్ట్ అవుతున్నాం వాళ్ళు ఇచ్చే కంటెంట్. కానీ ఇంతకుముందు అంత ఉండేది కాదు, కాబట్టి రీమేక్ రీచ్ అవుట్ టు మెనీ బౌండరీస్. బట్ ఇప్పుడు అట్లా కాదు కదా, మొత్తం అందరం అన్ని చూస్తున్నాం కాబట్టి. కౌశి నువ్వు కంటెంట్ అంటుంటే సడన్ గా బోర్లో ఏం తగిలింది తెలుసా? ఇన్స్టాగ్రామ్ లో పూజ అని ఒక అమ్మాయి వాళ్ళ 30 డేస్ స్లో లైఫ్ అనేసి ఒక సిరీస్ లా చేస్తుంది ఇన్స్టాగ్రామ్ లో. 30 days స్లో లైఫ్ అంటే బేసిక్ గా తను హైదరాబాద్ లో ఉంటది అనుకుంటా. తను వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ వాళ్ళ ఊరికి వెళ్ళి వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ తో, అంటే బిజీ హడావిడి లైఫ్ కాకుండా నువ్వు పల్లెటూరుకి వెళ్ళి మీ అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే ఎలా ఉంటావు, పొద్దున్న లేసి బరిపాలు తాగి వాళ్ళతో టైం స్పెండ్ చేసి అండ్ ఆల్ దట్, అలా 30 days అని తీసింది. ఎంత స్టార్టింగ్ లో ఎంత ఉన్నారో నాకు తెలియదులే, కానీ ప్రాబ్లీ థౌజండ్స్ లోనే ఉంటారు. 2000 ఫాలోవర్స్ ఎంతో. 15th డేనో 16th డేనో రా 160K ఫాలోవర్స్. అండ్ ఐ మీన్ ఫాలోవర్స్ గురించి వదిలే, రీచ్ కూడా వదిలేరా. అరే అనలిటిక్స్ గురించి పక్కన పెట్టు, మనము రోజువారీ ఇంత ఏమంటారు ఇంత ఇన్ఫర్మేషన్ ఇది చూసి సడన్ గా అలాంటి న్యాచురల్ అమ్మమ్మలతో కంటెంట్ వస్తే బా ఎంత హ్యాపీగా ఉంటుందరా, చాలా పీస్ఫుల్ గా. చూడు పూజ లాస్ట్ నేమ్ ఏంటి మౌలి? పూజ వెగన్ ఆసి సంథింగ్ ఏదో ఉంది, వెగస్ అని వేగస్ నానా వేగస్ నా yes వేగస్ నా పూజ వేగస్ నా. ఓకే. మహాలక్ష్మి అని పెట్టుకుని, అంటే వాళ్ళ అమ్మమ్మ వాళ్ళు ఎవరో మహాలక్ష్మి అని పిలుస్తారంట. సో మహాలక్ష్మి అని యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసింది. బట్ చాలా ప్రశాంతమైన బట్ కంటెంట్ చాలా బాగుంది. అంటే ఏమవుతుందంటే వరుణ్, పీపుల్ వాంట్ టు జస్ట్ గో బ్యాక్ టు దట్ కైండ్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు మనం చాలా మిస్ అవుతున్నాం కదా, వీఆర్ నాట్ ఎక్స్పీరియన్సింగ్ ఎనీథింగ్. అందుకనేసి ఇఫ్ సమ్వన్ ఈజ్ షోయింగ్ దట్ దిస్ ఈస్ హౌ ఇట్ వాజ్ అంటే చాలా బాగుంటుంది, చూడడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు అంత రియలిస్టిక్గా అనిపించకపోయినా ఎనీ హౌ షీ మేడ్ ఇట్, అంటే అట్లా రియలిస్టిక్గా చూపించడానికి చాలా ట్రై చేసింది. అవును, అట్రాక్ట్ అయ్యారు. బాగున్నాయి వీడియోస్. ఓకే, కమింగ్ బ్యాక్ టు రీమేక్. నువ్వు మౌలి అన్నావు కదా రీమేక్ ఒరిజినల్ మూవీ కంటే ఎక్కువ కలెక్షన్స్ అని. ఏది ఫర్ ఎగ్జాంపుల్ మన విజయ్ దేవరకొండ ఏ మూవీ రాదు, అర్జున్ రెడ్డి రీమేకా? కబీర్ సింగ్. బాలీవుడ్ లో అర్జున్ రెడ్డి కావచ్చు. ఓకే సరే సాయిత్, బాయ్. చెప్పు మౌలి. బాలీవుడ్ రీమేక్తో కంపేర్ చేయలేము వరుణ్, ఎందుకంటే చాలా పెద్ద మార్కెట్. పోక్రీ కలెక్షన్స్ కంటే కూడా సల్మాన్ ఖాన్ కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి, వాంటెడ్ కలెక్షన్స్ ఎక్కువ వచ్చినాయి. దట్ డజంట్ మీన్ పూరి జగన్నాథ్ కొంచెం మంచిగా తీయలేదనేసి కాదు, మార్కెట్ పెద్దది. సో ఆ విధంగా మలయాళం మూవీస్ కొన్ని మనం రీమేక్ చేస్తున్నాం, ఆ రకంగా కలెక్షన్స్ చెప్పేది. ఓకే నవీను, ఏంది కంటెంట్ బాగుంటే రీమేక్ చేసినా వర్కౌట్ అవుతుంది. ఓకే నవీన్, వన్ అండ్ ఓన్లీ ఈ పాడ్ లో హార్డ్ కోర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్, చెప్పరా? హార్డ్ కోర్ జూనియర్ ఫ్యాన్ అని కాదు, ఇష్టం అంతే, యాక్టింగ్ కానీ. ఏంది చెప్పురా, మూవీ గురించి చెప్పరా. మూవీ గురించి అంటే ఇంకా ఎన్టీఆర్ మూవీస్ ఎప్పుడు మనం ట్రైలర్స్లో కానీ టీజర్స్లో కానీ వన్ వర్డ్ ఆన్సర్ అయితే ఇవ్వలేము వరుణ్. సో అది పెద్ద స్క్రీన్ పైన వచ్చినప్పుడే అసలైన యాక్షన్, ఇంకా సో అప్పుడే అర్థమైంది ఏమైతే అనేది.
ఓకే. రాజమౌళి సినిమా తర్వాత వచ్చే సినిమా కాబట్టి ఈక్వేషన్ ఏమన్నా Yeah. మారచ్చో అలానే ఈసారి ఉండొచ్చో. ఈసారి ఎన్టీఆర్ ఆ స్క్రిప్ట్ ని తిరిగి రాస్తాడనమాట. ప్రతి ఒక్కరికి ఫ్లాప్ వచ్చింది, కానీ ఈసారి Ah, ఎన్టీఆర్ దాన్ని తిరిగి రాస్తాడు. ఫుల్ కాన్ఫిడెంట్ నవీన్. కాన్ఫిడెన్స్ కాదు, మేబీ హోప్ అంతే. ఇంకొకటి కొరటాల శివకి కైండ్ ఆఫ్ డూ ఆర్ డై కంబ్యాక్ సిచ్యువేషన్ మూవీ అవ్వాలి. అవ్వాలి. సో కమ్ బ్యాక్. ఇంట్రెస్టింగ్. అనిరుద్ధ్ ఏదో ఈ రోజే కదరా సెకండ్ మ్యూజికల్ ఏదో రిలీజ్ అని ఇన్స్టాగ్రామ్. ఇవ్వాలి. ఓకే, అయిపోయింటుందంట. అరే సెకండ్ సింగిల్ అంటే గుర్తొచ్చిందిరా, ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఫస్ట్ పాట చూసిరా మీరు? యా ద గోట్ చాలా Spark బాగుంది song. అసలు. చూసాను. ఏంటది? స్పార్క్ సాంగ్ అదే ఇళయదళపతి విజయ్ది ఒక సాంగ్ Okay. రిలీజ్ అయింది ఇవాళ, చూసాను. యువన్ శంకర్ రాజా Song. మ్యూజికల్. దానిలో వాడు స్టెప్ వేసాడు రా, ఒక స్టెప్ వేసాడు, వాడి బియర్డ్ అదంతా నిజంగా అసలు మీరు చూడండి, చూసాక మళ్ళీ మాట్లాడదాం మనం. అంటే ఏంటి? అంటే ఏం చెప్పు. అంటే మళ్ళీ ఏంటంటే ఇంకోసారి ఇప్పుడు movie for రీసెంట్లీ కీర్తి సురేష్ ని చిరంజీవి బెస్ట్ డాన్సరా, ఇళయదళపతి విజయ్ బెస్ట్ డాన్సరా అంటే వితౌట్ సెకండ్ హెసిటేషన్ లేకుండా చెప్పేసింది విజయ్ అని చెప్పి. ఎందుకు చెప్పింది అనేది ప్రూఫ్ ఈ సాంగ్ ఓకే. చూడండి. ఎవరు చెప్పింది? కీర్తి సురేష్. చిరంజీవి విజయ్. అసలు అయినా వాళ్ళిద్దరి మధ్యలో కంపారిజన్ ఏముంది? వాడు అడిగినోడికి బుద్ధి ఉండాలే కానీ లేదు, చెప్పినామకు కూడా ఉండాలి కదా. విజయ్ అని చెప్పింది, చూడండి. అది వరుణ్, అది సర్కాస్టిక్ రీల్ గా పోస్ట్ చేసుకుంటావు నువ్వు, చూడు నువ్వు అది చూసి నువ్వు అది ఎడిట్ లో కిందేసి ఆ స్టెప్ నువ్వు ట్రై చేస్తావు. ఇళయదళపతి విజయ్ అన్న ఈజ్ ద బెస్ట్ డాన్సర్. నేను ఒక నిమిషం షాక్ అయ్యాను అసలు. యాక్చువల్లీ నేను లైన్ లో ఉంటా, మీరు ఇప్పుడు చూడండి ఫోన్స్ లో ఓపెన్ చేసి స్పార్క్ సాంగ్ అని నొక్కండి. అది అంటే అంత బాగా వేస్తాడన్నది నాకు డౌట్ వచ్చింది. నాకు కూడా. డాన్స్ బానే వేస్తాడు, డాన్స్ బానే అంటే మరీ ఓ తోప్ డాన్సర్ అని కాదు కానీ బట్ హీస్ గుడ్ ఇన్ డాన్స్. హీ హాస్ హిస్ ఓన్ బాడీ లాంగ్వేజ్ ఉంది. ఓకే, కానీ అలమిత్తో బీబో సాంగ్ ఉందా బీస్ సినిమాలోది, ఆ పాట స్టెప్స్ నచ్చినాయా మీకు? దాంట్లో లాస్ట్ లో టైర్డ్ అయిపోతాడు కదా, టైర్డ్ ఏదో ఇట్లా పెట్టుకొని వేస్తాడుగా, ఇట్లా అవునవునవును. ద గ్రోత్ స్పార్క్ ఉండరా కౌశి చూస్తున్నా. చూడు ఆ స్టెప్ కొంచెం ఫార్వర్డ్ చేసి కరెక్ట్ వాడు స్టెప్ వేసేటప్పుడు చూడు. 33 seconds ఏదో ఉన్నట్టుందిరా ప్రోమో. అది ప్రోమో, అది కాదు, అది లిరికల్ వీడియో రిలీజ్ అయింది చూడు, తెలుగులో కూడా వచ్చింది. ఏదైనా అదే స్టెప్ వాడు వేసేది కానీ చూడు. కౌశి ఏది ఇదా? అది ఇంకా చాలా ఉన్నాయి లోపల దాచాం. లాస్ట్ లో ఒకటి వేస్తాడు చూడు, అసలు లాస్ట్ లో కూడా మళ్ళీ చూస్తా. కానీ విజయ్ కష్టపడతాడు కానీ గ్రేస్ ఉండదు అనిపిస్తుంది విజయ్ స్టెప్స్ లో. అది వాడి ఓన్ బాడీ లాంగ్వేజ్ రా. అంటే ఒక ఇంటర్వ్యూలో మహేష్ బాబు చెప్తాడు, మహేష్ బాబు రిఫరెన్స్ ఇస్తాడు విజయ్ ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్ అని చెప్పి. రిఫరెన్స్ ఇచ్చి హీ విల్ సే లైక్ తన ఓన్ బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, ఆ స్పీడ్ సెట్టింగ్ నేను మ్యాచ్ చేయలేను, సో ఈజ్ ఎ గ్రేట్ డాన్సర్ అని చెప్తాడు. అంటే ఒక పొగట్టంలో కూడా మహేష్ బాబుకే సరిగ్గా డాన్స్ ఓకే విజయ్ డాన్స్ ని మ్యాచ్ చేయలేకపోవడం అంటే ఇక అది హైలైట్. విజయ్ కన్నా మహేష్ బాబే చాలా బెటర్ గా ఉంటుంది అనిపిస్తుంది. మహేష్ బాబుని ఎవరన్నా క్వశ్చన్ అడిగారు అనుకో, ఆన్సర్ ఎలా ఉంటుంది తెలుసా? అంటే నేనైతే ఎప్పుడు అది స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆన్సర్ చెప్పాడు అనేసి నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే ప్రతిసారి సర్కాస్టిక్ గానే అనిపిస్తుంది నాకు. వాడు ఎవరు క్వశ్చన్ అడిగిరా వాడు తిరిగి రెస్పాండ్ అయ్యేటప్పుడు మాత్రం మహేష్ బాబు చాలా సర్కాస్టిక్ గా రెస్పాండ్ అవుతాడు. సో విజయ్ డాన్స్ గురించి కూడా అలానే అనుకోవచ్చేమో. సో ఇప్పుడు ఏమంటావు, మన శ్రీను లాగా అంటావు మహేష్ బాబు? సీను లాగా కాదు, ఇప్పుడు మౌలి లాగా నైట్ అంతా జిమ్ అంటాడు. ఇప్పుడు చూడు పాడ్ లో ఒక్కొక్క చిప్స్ మెల్లగా మీరు గమనించారా లేదు, ఒక్కొక్క చిప్స్ తింటున్నాడు చూసావా? పొద్దున్నుంచి కాదురా, మౌలి లాగా. శ్రీనుతో నేను నిన్న వాట్సాప్ లో మాట్లాడుతూ ఉండే, ఒరే జాయిన్ అవరా బాగుంటుంది రారా మాట్లాడదాం సినిమాల గురించి అని. రే నేను ఇన్ఫర్మేషన్ కావాలంటే ఇస్తాను నీకు, నేను నన్ను పాటలో గీట్లో అంతా పిలవ మాకు అంటే టెక్స్ట్ పెట్టినాడు. నన్ను లాగమాకరా వీటిల్లో అంతా అని పెట్టినాడు. సరే మనం ఆడతాను. ఇంకేంద్రా బాయ్స్,
ఒలింపిక్స్ ఫాలో అవుతున్నారా? ఇంకా ఒలింపిక్సా? లైట్ లైట్గా కంప్లీట్గా కాదు, అక్కడక్కడ. బికాస్ ఆడ్ టైమ్స్ కదా. సరే కానీ నా ఇప్పుడు దాకా సినిమాల్లో నా ఆల్ టైమ్ ఫేవరెట్ కాదు, నాకు ఈ సినిమా చూస్తే గూస్ బంప్స్తో బయటకు వచ్చి అసలు ఒక దీంట్లో వచ్చానంటే నాకు నచ్చిన సినిమా ది బెస్ట్ నా దృష్టిలో లీడర్ రా. మీకు ఒక్కొక్కటి చెప్పండి అలాంటి సినిమా లీడర్ ఈజ్ ఆల్ ఏమున్నాయి? టైమ్ ఫేవరెట్. అరే ఇప్పుడు యూట్యూబ్లో పెట్టుకొని చూసినా సరే వా ఏం గూస్ బంప్స్ ఉంటాయి రా కొన్ని సీన్లు. బా రానా మా రానానేరా ఏమంటారు? నీకు రానా ఇష్టమే కదా. అదే ఏమనేది రానా పాలమూరు అంటున్నా. పాలమూరులో వరుసలుండు డైలాగ్ చెప్పరా. నాకు అవన్నీ రావయ్యా. సరే పాలమూరులో వలసలుండో. సరే మీ ఫేవరెట్స్ చెప్పండి. సో ఫేవరెట్ మూవీ అనేం కాదు కానీ Yeah. సో అట్లనే ఉండదు. నేను ఎప్పుడైనా ఎవరైనా మూవీ నీకు ఏది బాగా నచ్చింది అని అంటే ఐ రీక్యాప్ ఓన్లీ ద రీసెంట్ వన్స్ విచ్ ఐ వాచ్. నిజమే. నేను ఎప్పుడో పాత దీనికి వెళ్ళి, ఎందుకంటే నాకు గుర్తుండదు బేసిక్గా దేనికి గూస్ బంప్స్ వచ్చాయి దేనికి రాలేదు అలా. సో నేను చూసిన సినిమాల్లో అయితే సూపర్ అనిపించి, అంటే స్టోరీ దగ్గర నుంచి మ్యూజిక్ దగ్గర నుంచి ప్రతి ఒక్క సీన్ మంచిగా నెరేట్ చేసుకుంటా వచ్చి నార్మల్ ఆడియన్స్ దగ్గర నుంచి ఆ ఎక్స్పీరియన్స్ లేని ఆడియన్స్ కూడా అర్థమయ్యేలాగా తీసుకొని వెళ్ళిన స్టోరీ ది గోట్ లైఫ్ రీసెంట్గా. గుడ్ లైఫ్. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. పృథ్వీరాజ్ యాక్టింగ్ కానీ నెరేషన్ కానీ స్టోరీ నెరేషన్ కానీ నెట్ఫ్లిక్స్లో ఉంది. ఒరిజినల్ స్టోరీ కదా అది, రియల్ లైఫ్ స్టోరీ కదా, బేస్డ్ ఆన్ ఒరిజినల్. ఏదిరా ఏంటది? ది గోట్ లైఫ్. ది గోట్ లైఫ్. ది గోట్ లైఫ్. ఓకే, చాలా బాగుంది అది. ది గోట్ లైఫ్ ని తెలుగులో కూడా ఉంది, దానికి టైటిల్ ఏంటది? ఆడు జీవితం. ఆడు జీవితం, ది గోట్ లైఫ్. అవును, ఆడు జీవితం. ఓకే రే కౌశిక్, యూ గో నెక్స్ట్ రా. యూ హావ్ బీన్ క్వైట్ ఫర్ లాంగ్ టైం. నాకు అంటే ఇష్టమైన సినిమా అంటే బేసికల్లీ నేను సర్ప్రైజ్ అయిన సినిమా అంటే ఒక తలతో ఒక స్టోరీ లేకుండా జస్ట్ స్క్రీన్ ప్రెజెన్స్తో జస్ట్ ఒక ప్లాట్తో మొత్తం హోల్డ్ చేశాడు. జస్ట్ ఒక ఐడియా, చిన్న బేసిక్ ఐడియా, అంటే ఒక వీడు ఇంకో ఊరు వెళ్తే ఎట్లుంటుంది అనేది. బిజినెస్ మ్యాన్ రా, హ్యాండ్స్ డౌన్. అంతేనా కౌశిక్, నా మూవీ దొబ్బేస్తావు కౌశిక్ నువ్వు. అసలు వేరేదేం లే. నేను బేసికలీ పోకిరి చూసిన తర్వాత నెక్స్ట్ కాంబినేషన్ అంటే ఆ లెవెల్లో స్టోరీ ఊహించుకొని వెళ్తాం కదా. బట్ నేను డిసప్పాయింట్ అవ్వలేదు. నేను చెప్పేది ఏంటంటే సర్ప్రైజ్ అయినా. అంటే కేవలం హీరో క్యారెక్టరైజేషన్ మీద హౌ కమ్ హీ స్ట్రెచ్ 2.5 hours అండ్ హౌ కమ్ వాడు ఎట్లా కూర్చోబెట్టగలిగింది మనల్ని సీట్లో. ఒక చిన్న పాయింట్ వాడు వచ్చి ఒక అండర్ గ్రౌండ్ మాఫియా లేని ఒక ఊరిని ఒక నార్మల్ కుర్రోడు వచ్చి ఏలాలనుకుంటే, అంటే ఇక వాడు వాయిలెంట్ థాట్స్తో ఏలాలనుకుంటే ఎట్లా వెళ్తాడు అనేది పాయింట్ని చాలా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అండ్ రిలేటింగ్ టు హిస్ స్టోరీ, అంటే చిన్న థ్రెడ్ ఒకటి వేసేసి జస్ట్ వాళ్ళ పేరెంట్స్ని చంపాడు వీళ్ళను అంతే, అండ్ మళ్ళీ వీళ్ళ లైఫ్లో వాడే ఎదురైండు. అంత సింపుల్ ప్లాట్ చాలా బాగా. బిజినెస్ మ్యాన్ గురించి చెప్తున్నాడు రా కౌశిక్. అవును, అంటే నువ్వు నవీన్, నువ్వు మార్చాలరా. అదే కాదు బిజినెస్ మ్యాన్ అనలే, బట్ బిజినెస్ మ్యాన్ లో నాకు కౌశిక్ చెప్పినట్టు అది జస్ట్ ఒక చిన్న ప్లాట్ కాదు, అది ప్రెసెంట్ జనరేషన్ ఎంత వరల్డ్ ఎలా ఎంత వర్స్ట్ గా ఉంది దాంట్లో మనం ఎలా బతకాలనేది కూడా చూపించాడు పూరి జగన్నాథ్. సో జస్ట్ అది వాడు వచ్చాడు ఓకే ముంబైలో, కానీ ఎందుకు వచ్చాడు? వాడు ఆ కష్టాన్ని చూసే కదా వచ్చాడు. సో దే స్టిల్ లాట్ బిహైండ్ దట్. సో అది వదిలేస్తే నాకు ఎప్పటికీ నచ్చిన మూవీస్ అంటే ఎనీ మూవీ రిలేటెడ్ టు ఆర్మీ. నాకు అలా శామ్ బహదూర్ అని చెప్పి ఒకటి చూసారా? శామ్ బహదూర్ రీసెంట్ గా వచ్చింది, ఫీల్డ్ మార్షల్, చాలా బాగుంటది. వికీ కౌశల్ కదా. వికీ కౌశల్. సో ఎనీ మూవీ రిలేట్, బికాస్ ఐ ఫీల్ దే ఆర్ ద రియల్ హీరోస్ కదా. అంటే ఏ సెల్ఫిష్నెస్ లేకుండా ఇప్పుడు నీ కోసం నా కోసం ఎవరు ప్రాణాలు ఇస్తారు, సో వాళ్ళే కదా. సో ఐ ఫీల్ దే ఆర్ ద రియల్ హీరోస్ అనేసి ఎనీ మూవీ రిలేటెడ్ టు ఆర్మీ ఐ రియలీ లవ్ దట్. దాని తర్వాత ఆల్ ఫీల్ గుడ్ మూవీస్, ఎస్పెషలీ శేఖర్ కమ్లాస్ హ్యాపీ డేస్. ఇప్పటికీ నేను అది ఎన్నిసార్లు చూసాను నాకు అసలు ఐడియానే లేదనమాట. శేఖర్ కమ్లా డైరెక్షన్ ఎప్పుడు ఎలా అంటే హీ డజంట్ ఎగ్జాజరేట్ ఎనీథింగ్, ఏముందో అది చూడాలనుకుంటారు అంతే. సో కానీ నాకెందుకో శేఖర్ కమ్లా ప్రతిసారి ఆ మిక్కీ జే మేయర్ వెళ్తాడు, మిక్కీ జే మేయర్ కొట్టుడే అదే బీట్ ఉంటదిరా ఏ సినిమా. ఒకప్పుడు మిక్కీ జే మేయర్ ఫ్యాన్ కదా.
అవును. ఫ్యాన్ బాయ్. నేనా ఒరే అలూమియా ఫోన్ లో ఏ ప్లేలిస్ట్ ఓపెన్ చేస్తే మిక్కీ జే మేయర్ మిక్కీ జే మేయర్ పెద్ద ఫ్యాన్ బాయ్ నువ్వు. రే మళ్ళీ నే ఇప్పుడు మళ్ళీ మిక్కీ జే నేనే మేయర్. నేనేమి కాదురా, అదే అదే లిరిక్స్ మారితే గానీ అదే ట్యూన్ కొడతాడు అనిపిస్తుంది మిక్కీ జే మేయర్ కదా. అంటే మేబీ అలాంటి సినిమాలు పడతాయేమో ప్రాబ్లీ. తమన్ బాబాయ్ లాంటి సినిమాలు పడలేదేమో, ఆర్ డిఎస్పి లాంటి డింగ్ చింగ్ డింగ్ చెక్. తీర్తు యూర్ అప్ నెక్స్ట్ రా. ఏంది ఏం సినిమా? వాడు నవీన్ ఆర్మీ చెప్పినట్టు ప్యాట్రియాటిక్ మూవీస్ అంటే నేను కోసుకుంటాం, మంచిగా చూస్తా. అలా శామ్ బహదూర్ అంటే నాట్ జస్ట్ ఆర్మీ, ఇలా సెల్ఫ్ గ్రో అవుతారు చూడ అమ్మాయి, అదే ఎయిర్ ఫోర్స్ ఫైటర్ ఉంది, జాన్వీ కపూర్ చేసింది కదా. జాన్వీ కపూర్ చేసింది, అదేంట్రా యా యా సక్సేనా సంథింగ్ సక్సేనా గుంజన్ సక్సేనా, గుంజన్ గుంజన్ సక్సేనా సక్సేనా, ఎయిర్ లిఫ్ట్ అలాంటి మూవీస్ ఎక్కువ బాగా నచ్చుతాయి. ఇప్పుడు ఈ గూఢాచారి, మేజర్ మేజర్, ఇస్ మై అరే మేజర్ అసలు వామ్మో చిన్న గూస్ బంప్స్ కాదురా. అది నిజంగా అది రియల్ స్టోరీని కదా. చాలా ప్లస్ బాగుంది. నేను ఆ లాస్ట్ ఆ సందీప్ కృష్ణన్ క్రిమేసినప్పుడు నేను వెళ్ళాను అనమాట. నేను ఇంకా నాకు గుర్తు. సో అప్పుడు నేను 8th 9th. సో బెంగళూరులోనే వెళ్ళావా? చేస్తారనమాట. ఓ వెళ్ళా నైస్. బికాజ్ ఎందుకంటే పక్కనే కదా. సో లైక్ 1-2 కిలోమీటర్సే. సో అది చాలా బాగుంది అనమాట. ఎంత కష్టపడ్డాడు అవన్నీ. సో నేను ఎప్పుడైనా చాలా లైక్ బాగుంటారా బాబా అలాంటి సినిమాలు మ్మ్. అవన్నీ కూడా. మ్మ్. ఎందుకంటే ఎంతో మందికి ఆ రీచ్ రాదు, అవి తెలియదు, వాళ్ళు పడ్డ కష్టాలు కానీ ఈ చేసిన సాక్రిఫైసెస్ ఎవరికి తెలియదు. అట్లీస్ట్ ఈ సినిమా ద్వారా అన్న అందరికి రీచ్ అవుతున్నాయి. ఐ ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. ఇప్పుడు ఆ కథానాయకుడు సినిమాలో ఒక పాట ఉంటది, స్వర్గమును ఎవరు చూశారు మన కళ్ళకి చూపింది ఈ సినిమా, దేవుణ్ణి ఎవరు చేరారు, అలా ఏదో ఉంటది. నిజంగా సినిమా ఇస్ అ బ్యూటిఫుల్ ప్లాట్ఫామ్ వేర్ we get to see such beautiful stories in everyday life, and they are cherished forever. ట్రూ. కౌశిక్ నువ్వు వెళ్ళే ముందు నీ ఫేవరెట్ డైరెక్టర్, ది బెస్ట్ అంటే నీకు తెలిసిన వాటిలో ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? అంటే నేను ఎక్కువ ఇన్స్పైర్ అయ్యేదైతే పూరి జగన్నాథ్ అంతే రైటింగ్స్కి అంటావా? రా. అంతే అంటే నాకు ఎక్కువ అంటే అంటే బేసికలీ ఎందుకంటే కొన్ని డైలాగ్స్ చాలా ఇన్స్పైరింగ్ ఉంటాయి. అంటే లైఫ్లో ఎంతో చూస్తేనో లేకపోతే చాలా డెప్త్ ఉన్న డైలాగ్స్ ఉంటాయి. ఇప్పుడు నువ్వు బిజినెస్ మ్యాన్ ఎగ్జాంపుల్గా తీసుకున్నావు అనుకో, నీ ఎయిమ్ 10 అయితే ఎయిమ్ ఫర్ ది 11th మైల్, నీ టార్గెట్ 10 మైల్స్ అయితే ఎయిమ్ ఫర్ ది 11th మైల్. ఇట్లాంటివన్నీ నాకు అది ఎట్లా అంటే, నాకు ఆ సినిమా చూసి వచ్చాక మా ఇంటి ఎదురుగా ఒక పెద్ద కన్స్ట్రక్షన్ ఆయన ఉంటాడు అనమాట, రియల్ ఎస్టేట్. ఆయన సినిమాలో నీకేం నచ్చిందంటే, నాకు సినిమాలో మహేష్ బాబు నచ్చిందని చెప్పిన. మరి అంతే కదా, మహేష్ బాబు ఫ్యాన్ నడిచి ఏం నచ్చింది అంటే ఏం చెప్తాం. ఆయన అన్నాడు అనమాట, నాకేం నచ్చింది తెలుసా అని చెప్పి డైలాగ్ చెప్పిండు. సో నిజంగా అదే కాదు, కొన్ని డైలాగ్స్ నేను ఇంతే సినిమాలో కూడా డైలాగ్స్ బాగుంటాయి. తుడుచుకుంటే పోతుంది అనుకుంటే 199 సార్లు నేను తుడుచుకోవడానికి రెడీ, కానీ నేనే పోతాను అనుకుంటే నువ్వు పోతావు. అవన్నీ అవి రియల్లీ ఇట్స్ వెరీ కాంప్లెక్స్ టు రైట్ దోస్. అండ్ ఒక సినిమాలో, ఒక స్క్రీన్ ప్లేలో, ఒక సిచ్యువేషన్లో ఒక హీరోకి ఇవ్వాలన్నా కూడా అది చాలా వర్కౌట్ అయితే తప్ప ఇవ్వలేరు. ఎందుకంటే రాజమౌళి కూడా చెప్తాడు, నేను ఒక 2 months 3 months కష్టపడి ఇంత పెద్ద సెట్టో లేకపోతే విఎఫ్ఎక్స్ వేసి ఆలోచించి హీరోకి ఇంత ఎలివేషన్ రాస్తే, ఈయన వచ్చి ఒక సినిమా డైలాగ్తో కొట్టేసుకొని వెళ్ళిపోతాడు మొత్తం అని చెప్పి. 75 days. సో 75 days వర్క్ చేస్తే ఈయన వచ్చి ఇదిగో నన్ను ఇట్లా చుట్టూ రౌండ్ అప్ చేసి కన్ఫ్యూజ్ చేయద్దు, ఎందుకంటే కన్ఫ్యూజన్లో ఎక్కువ కొట్టేస్తా. ఆ డైలాగ్ యూనో ఇట్స్ అంత పాపులర్ అప్పుడు బిజినెస్ మ్యాన్ టైంలో. ఇంకొకటి కాదురా, ఇంకొకటి జూనియర్ ఎన్టీఆర్ డైలాగ్ ఉంటుంది చూడు, వైఫై అనేది, అది టెంపర్, నీకు అది టెంపర్లో ఉంటుంది, అది చెప్తా. నీకు ఈగో ఉంటుంది, నాకు చుట్టూ వైఫై లాగా ఉంటుంది అని చెప్తారు. ఈగోనో సంథింగ్, అదే ఈగో మీద ఉంటుంది. కానీ బిజినెస్ మ్యాన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నాను కాదు, కానీ మనం ఓవరాల్ యాజ్ అ మూవీ అలాంటి సినిమా ఏంటంటే బేసిక్గా స్క్రీన్ ప్లే ఇన్ని పక్కన పెడితే ఫ్రేమ్స్ ఏది కావాలో అది చూపిస్తాడు. టక్ 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 అని 2.5 గంటలు ఏది కావాలో అదే చూపించడం ఎంత కష్టం కదరా. అంటే ఒక స్టోరీని, అండ్ లాస్ట్లో కూడా ఎవరు నాకు తెలిసి అప్పటిదాకా అటెంప్ట్ చేసి ఉంటారు రియలిస్టిక్గా ఏదో ఆడియన్స్తో మాట్లాడుతున్నట్టు. చల్ హట్ లాస్ట్లో మహేష్ బాబు బ్లాంక్ అయ్యేటప్పుడు మనకే చెప్తాడు, అరే అంటే అది ఆ అటెంప్ట్ రైట్, ఎవరు చేసి ఉంటారు అలాంటి అటెంప్ట్. అది అన్ని క్లైమాక్స్ లో డైలాగ్ కూడా ఉంటుంది, ఎరా ఏం తెచ్చుకోలేదా అంటాడు, మొత్తం చెక్ చేసి మన బాడీ గన్స్ అన్ని ఎందుకు మీ దగ్గర ఉంటాయిగా అంటాడు, మీ దగ్గర ఉన్నాయి వాడుకున్నాం అన్ని. ఓకే మౌలి నువ్వు చెప్పరా. చెప్పాలి బిజినెస్ మ్యాన్ గురించా లేదంటే లేదు నీ ఫేవరెట్ డైరెక్టర్. ఓకే
ఫేవరెట్ పూరి జగన్నాథ్ అని మాత్రం అంటే చెప్పొద్దు మళ్ళీ నువ్వు కూడా ప్లీజ్. అఫ్ కోర్స్ పూరి జగన్నాథ్ ఈజ్ ఎవ్రీవన్స్ ఫేవరెట్. అంటే సినిమా ఇష్టం ఉండే ప్రతి ఒక్కరికి పూరి జగన్నాథ్ అనే ఆయన ఫేవరెట్ డైరెక్టరే. నాకు ఫేవరెట్ డైరెక్టర్ అని ఎవరు లేరు వరుణ్. అంటే ఇప్పుడు కొత్తగా వస్తున్నారు కదా, సో నాకు చిన్న మూవీస్ ఆ స్టోరీ నరేట్ చేసే ఓకే కంటిన్యూ, అంటే నేను మళ్ళీ చూపించే జాయిన్ అవుతా కుదిరితే. కౌశిక్ నువ్వు ఓకే వెళ్ళే కౌశిక్. ముందు ఒక్క నిమిషం మౌలి, నీ పెళ్ళి ఎప్పుడు? 27th October నీది? ఓ అక్టోబర్, ఓకే ఓకే. నాది వీడికి 2 ఆగస్ట్ రోజులు. ఈ మంతే. ఓ ఎర్లీ ఎక్స్పైరీయా? ఓకే. నీది ఎక్కడ? అక్కడే కెనడాలోనా ఇండియాలోనా? లేదు లేదు, ఇండియాలో, ఖమ్మం. ఇండియాలో. ఓకే ఓకే నైస్. నీదేది ఆస్ట్రేలియానే నీది? లేదు లేదు కాదు, నీది లవ్ మ్యారేజ్ అన్నావు కదా, సో అందుకు అడిగా ఆ, ఫస్ట్ అక్కడ. అదే ఇండియాలోనే. నీ- మాది ఇక్కడ నీదేం లవ్ అరేంజ్డరా? అవునులే అరేంజ్డ్ లవ్, అరేంజ్డ్ లవ్. నీ ఇష్టం వల్ల సరేలే. నువ్వు ఏ టైటిల్ ఇంత- పెడితే ఆ ఇంత- టైటిల్. ఇంతసేపు మాట్లాడుకోమంటే మాట్లాడుకోలేదు, కానీ ఇప్పుడు వెంటనే వచ్చేసిందా? మాట్లాడుకోండి కొద్దిసేపు. కాదు Invitation- అంటే ఇంకా వెళ్తున్నారు కదా, సో అందుకు అడిగాను ఇంకా కౌశిక్. సరే నేను కూడా వెళ్తున్నా, నాకు పెళ్లి అయిపోయింది, నా గురించి సో సరే, ఇప్పుడు ఓకే. ఆగస్ట్ 27, 28 అక్టోబర్ అర్థం రా. కాలేదు. అక్టోబర్ అక్టోబర్. అక్టోబర్ 27, 28 ఓకే నైస్. అరే నీది ఆగస్ట్ కదా అని చెప్పి ఇంకా అందరిది ఆగస్ట్ అంటావరా? ఏ నాకు అది ఎప్పుడు బ్రో? ఆగస్ట్ ఎప్పుడు? 2021 అదేంది 2 రోజులు? 20 రిసెప్షన్ 25 5 రోజులు చేద్దాం అనుకున్నాడు కానీ అప్పుడు నువ్వు 21 అనే చెప్పాలరా నీ పెళ్లి. ఓకే ఓకే ఓకే. అంటే మా పక్క అట్టే అది ఇంకా చిన్నప్పటి నుంచి అట్టే మా- జరుగుతుంది యా. కదా. ఇదిగో ఇప్పుడు నవీన్ మా పక్క అన్నాడు కదా, మా పక్క అంటే మా తిరుపతిలో ఫస్ట్ ఏం చేస్తారంటే రిసెప్షన్. అప్పుడు ఏం చెప్పాలి? 20th రిసెప్షన్, 21st పెళ్లి అంటే క్లారిటీ ఇంకొంచెం ఓకే ఓకే వీడిది Okay. ఖమ్మంలో రా, కౌశిక్ Okay. ఖమ్మం, కేర్ ఆఫ్ ఖమ్మం. Yeah. నైస్. ఓకే, ఓకే. ఇద్దరికి Alright. ఆల్ ది వెరీ బెస్ట్. మీ ఎక్స్పైరీ పాసెస్ దగ్గరలో ఉన్నాయి, చాలా జాగ్రత్త. అప్పుడు లోపల ఏమన్నా చేసి వాడాలంటే వాడుకోండి, ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత మీ ఎక్స్పైర్ అయిపోయిన బుక్స్ తో నేను కలుస్తాను మీతో మాట్లాడుకుందాం. రే నాకు తెలిసి ప్రాబబ్లీ నెక్స్ట్ ఇలా మనం అందరం నేను ప్లాన్ చేసే టైంకి అందరూ మ్యారీడ్ అనుకుంటారు. పెళ్ళిళ్ళు అయిపోయి ఉంటాయి. డిసెంబర్ ఆ టైం చేస్తాను. ఓకే, ఆల్ ద బెస్ట్ Okay. కౌశిక్. అయితే నీ నంబర్ తీసుకుంటావా? గ్రూప్ లోనే ఉంది కదా, సో అదే చెప్పబోతాను రా. కౌశిక్ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేస్తాను. ఆల్రెడీ తీసుకున్నాను. ఓకే ఓకే మౌలి బాయ్, వరుణ్ బాయ్, కౌశిక్ ఆల్ ది రే బెస్ట్, నవీన్. ఉండ్రా, కౌశిక్ గారు పోతారు, కౌశిక్ కొంచెం మాట్లాడుకుందాము. నేను ఒక్కనే బ్రో, మీరు కంటిన్యూ చేయండి. ఓకే ఓకే ఒక 5 నిమిషాలు మాట్లాడుకుందాం రా. సరే కానీ కదా. ఏమైనా పేమెంట్ ఏమన్నా డైపర్ డబ్బులు ఇవ్వకుండా ఊరికే మమ్మల్ని మాట్లాడమంటే యాడ్ మాట్లాడండి. రే మాకే డబ్బులు రావట్లేదురా. అబ్బా రే, అసలు చూసారా లాస్ట్ అంతా అయిపోయి ఓన్లీ మన ఆర్ఎంకే కట్ట మిగిలాము. అవును. రే మౌలి, రే 4 బీర్లు, వాడు బీర్లు ఏం తినలేదంట, బీర్లు తాగేసి పుష్కలంగా కూర్చో ఉన్నాడు, స్నాప్లు పెట్టాడు ఇందాకే. రే, నిన్న బీర్ తాగింది, ఇప్పుడు కాదు. అవునా? అసలు నిన్న కూడా నేను ఎక్కడ తాగాను రా, మొన్న తాగాను రా నాయన. ప్రియా అయిందంటే నిన్న అడన తాగొచ్చానేమో అనుకుంటుంది. వెరీ డ్రంకర్స్ రా మీరంతా. అరే కాదురా, అవును, నీ మొహం చూస్తేనే తెలుస్తుంది. నవీన్ యూ డ్రింకరా? నేను లేదు మౌలి, నాకు చేయలేదు వరుణ్. అదిగో రే, యు ఆల్రెడీ ఆ డ్రంక్ రా రే. నేను అంటే మెసేజ్ చేస్తా, అంటే దీని తర్వాత అదే మా ఫ్రెండ్ అఖిల్ అనేసి కాలేజ్ ఫ్రెండ్ బర్త్డే, సో అందుకు వస్తాను అని చెప్పాను అంతే. ఓకే, ఎవరు మనకిల్ కాదు కదా? కాదు కాదు, మన అఖిల్ కాదు. ఓకే, ఇంకేంద్రా, ఎవరు అలా? మౌలి నువ్వు ఎప్పుడు నెక్స్ట్ ఇండియాకి? నేను నవంబర్లో వెళ్తా వరుణ్. సరే రికార్డింగ్ ఆపి ఇంకెందుకు? నవంబర్లోనా? నీకు రికార్డింగ్ పోతా ఉంటుందిరా, రికార్డింగ్ ఎందుకు ఆపాలి? సరే కానీ కుదిరితే ఖమ్మం వెళ్ళరా కౌశిక్ గారి పెళ్ళికి. అక్టోబర్లో కదా పెళ్ళి. వీడు నువ్వేమో 2 నెలన్నర అట్టుండవా మౌలిరా? నేను వెళ్ళేది నవంబర్లో రా. ఓకే, ఓ నవంబర్లో. ఓకే, మిడ్ నవంబర్. అబ్బాయి అక్టోబర్ 27 అన్నాడుగా. తీర్థకి పంపిస్తాడులే వాడు. తీర్థ ఆడే ఇండియాలో ఉండేది. నీ దగ్గరే కదరా ఖమ్మం? 4 hours డ్రైవ్ కదా? అంతే అంతే 4 hours.
నువ్వేం చేస్తున్నావు? ఏందో పత్తి వ్యాపారం చేస్తున్నావు, అందుకే నువ్వు సైలెంట్ అయ్యావు. అదే ఏందో వాడు నవ్వుతా ఉన్నాడు. ఏం జరుగుతుంది ఏం రాడా? చేసావు? నేనరా ఏసీ రిమోట్ ఎత్తుకున్నారా? దానికి ఎందుకు నవ్వు వస్తుంది పేరు? మీ కళ్ళ ముందే కదరా కూర్చోనున్నా. రే సరే కానీ ఎవరు లేరు కదా. ఇప్పుడు చెప్పండి రా, థాయిలాండ్ ఏం ఎక్స్పీరియన్స్ చెప్పండి. నువ్వు రికార్డింగ్ ఆపు. ఒరే మళ్ళీ తీసేస్తాలేరా ఆ పోస్ట్ లో. వీడు మా మళ్ళీ నమ్మకం తీస్తాడంట్రా. లేదురా. అదే కదా ఏమనుకోబాక. సరే కానీ నవీను, నువ్వు ఈమెయిల్ ఐడి తీసుకున్నావు, వీడియోలు పెడతావు. ఏ వీడియోలో నువ్వు పంపించావు అసలు? వాడు అసలు ఏం పెట్టడురా. మ్మ్. అరే Drone ఎవరు నవీన్ ఎగరేశారు? యాచ్ లో వీడియోస్ ఏమన్నా పెట్టొచ్చు కదరా. పెడతాను అని పెడతాను. ప్రాబ్లం ఏంటంటే ఆ డ్రైవ్ కి పెద్ద వీడియోస్ గంట 2 గంటలు ఎప్పుడు అవుతుందో తెలియట్లేదు తీర్థ్. సో ప్రస్తుతానికి 2 వీడియోసే పెట్టాను అంతే. అదే మనం మాట్లాడడం చూసావు, అది అప్లోడ్ అవడానికే 4 hours పట్టింది అసలు ఆ ఏ డ్రైవ్. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే రా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. happy అది friendship నిజంగా day. ఇవాళ కాదా అన్నది నేను వెయిట్ చేసి చెక్ ఓ, చేసుకొని చెప్దామని ఇవాళే ఆగాను. ఇవాళే ఫస్ట్ సండే Wow. ఇన్ ఆగస్ట్. యా హ్యాపీ ఇంట్రెస్టింగ్. ఫ్రెండ్షిప్ హ్యాపీ డే. ఫ్రెండ్షిప్ డే రా. నవీన్ నువ్వు కూడా చెప్పొచ్చు కదా కొద్దిగా. హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. చెప్పాడు చెప్పాడు. ఆడ హ్యాపీ ఎండింగ్ డే వరుణ్ అంటాడు రా. మ్మ్. సరే కానీ వాడు నవీన్ వెనకాల ఎవరు పోయారు ఇప్పుడే? ఎవరు అబ్బాయి? నవీన్ అన్న అనేసి ఏ నవీన్ అన్న ఏ వరుణ్? పిలుచురా. రే నవీన్ అన్న పిలుచురా. కోల్స్ అదే జాబ్ కోల్సా? అంటే ఇక్కడ. కాదు మొన్న వచ్చిన Supermarket. నవీన్ అన్నే కదా. ఆ. ఏ వరుణ్ ఇది తప్పు వస్తుంది ఈమెయిల్ ఐడి. ఒరే మళ్ళీ మళ్ళీ మాట్లాడదాం లేరా. 2 రోజులైంది నువ్వు ఆ ఈమెయిల్ అడ్రస్ తీసుకొని. ఇప్పుడు అడిగిన వెంటనే 2 నిమిషాలు అంటున్నావు. మళ్ళీ 2 మాడదాం. నిమిషాలు నేను అనలే. ఓకే. మళ్ళీ మాడదాం. వరుణ్ కి ఇంకేందిరా? థ్రెట్ ఉంది, నేషనల్ థ్రెట్ ఉంది. ఇప్పుడు అంతా చెప్పడు, వెయిట్ చేయను. National Crush threat threat. ఏదైనా బాగుందా? క్రష్ థ్రెట్ ఇప్పుడు చెప్పాడు అనుకో, అనవసరంగా లవ్ ఈమెయిల్స్ అంతా వస్తా ఉంటాయి. ఆహా.